హరే కృష్ణ, అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం 9వ అధ్యాయం చర్చించుకుంటాము. దానికి ముందుగా ముఖ్యంగా ఈరోజు మనకి చాలా విశిష్టమైనటువంటి రోజు. నరసింహస్వామి వారు ఆవిర్భవించినటువంటి రోజు, నరసింహ చతుర్దశి అని చెప్తారనమాట. ఈ నరసింహ చతుర్దశి ఆచరించుకొని మనము నరసింహస్వామి గురించి ఒక చిన్న ప్రార్థన చేద్దాము. మీ అందరూ కూడా తర్వాత చెప్పవచ్చు. जय नरसिंह श्री नरसिंह, जय जय श्री नरसिंह, प्रह्लादेश जय पद्मा मुख पद्मा वृंगम, उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं, नृसिंहं भीषणं भद्रं మృత్యోర్మృత్యోర్నమామ్యహం. సో ఈరోజు మనకి చాలా విశేషమైనటువంటి రోజు. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి రోజు. సో ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని మీ అందరూ కూడా దర్శించుకొని ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థిద్దాము. ఈ లోకంలో ఉన్నటువంటి కోవిడ్ ద్వారా చాలా మంది బాధపడుతున్నారు. అందరికీ కూడా తొందరగా ఉపశమనం కలిగించి లోకాన్ని అందరికీ కూడా తొందరగా ఈ వైరస్ బారి నుండి కూడా రక్షించమని చెప్పేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని, అలానే ఆ లక్ష్మీ నరసింహస్వామి మనకి ఏంటంటే ఆ భక్తిలో మనం అందరం కూడా భక్తిని ఆచరిస్తున్నాము. ఈ భక్తి మార్గంలోకి వచ్చాము. ఈ భక్తి మార్గంలోకి వస్తున్నప్పుడు ఈ భక్తి మార్గంలోకి వచ్చిన దాని ప్రకారంగా మనము ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోవటానికి మనము ఈ భగవంతుడిని ఈరోజు ప్రార్థన చేద్దాము. భగవంతుడిని ప్రార్థన చేయటం ద్వారా ఆ భక్తిలో విఘ్నాలు ఏదన్నా ఉంటే అవన్నీ కూడా తొలగాలి అని చెప్పేసి, అలానే ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ రోజు మనం నరసింహస్వామిని ప్రార్థన చేద్దాం. హరే కృష్ణ. 1 minute అండి. ఓకే, హరే కృష్ణ. ఈరోజు మనము 9వ అధ్యాయంలో ఉన్నాము. 9వ అధ్యాయము దాని పేరు, చాప్టర్ పేరు పరమగుహ్య జ్ఞానము. పరమగుహ్య జ్ఞానము మీరు నిన్న 8వ అధ్యాయం చర్చించుకున్నాము. ఆ 8వ అధ్యాయము అలానే ఈ 9వ అధ్యాయము ఈ భగవద్గీత ఇక్కడంతా కూడా 8వ అధ్యాయము భగవత్ ప్రాప్తి గురించి అనమాట. మీ అందరికీ కూడా తెలుసు, భగవద్గీత మొత్తం కూడా 18 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 18 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలు కర్మజ్ఞానం, కర్మయోగముని గురించి చెప్తుంటాయి. లాస్ట్ 6 అధ్యాయాలు జ్ఞాన యోగాన్ని గురించి చెప్తాయి. మధ్య 6 భక్తి గురించి చెప్తాయి అన్నమాట. వీటిని ఏ విధంగా పోలుస్తారంటే, ఒక మంచి విలువైనటువంటి బంగారాన్ని మనం ఒక పెట్టెలో పెట్టినప్పుడు ఆ పైన ఉన్నటువంటి లేయర్, ఆ పైన ఉన్న మూత మొదటి, అలానే కింద ఉన్న మూత లాస్ట్ 6 అధ్యాయాలు, పైన ఉన్నటువంటి మూత మొదటి 6 అధ్యాయాలు. దాని ప్రకారంగా మనకి మొత్తం ఈ మొదటి 6 చివరి 6 అధ్యాయాలు, ఆ మధ్యలో ఉన్నటువంటి ఈ 6 అధ్యాయాలు ఆ బంగారం లాంటివి అనమాట. అందువలన ఆ మొదటి అధ్యాయాలు చివరి అధ్యాయాలు అంటే కర్మ జ్ఞానము, అలానే కర్మయోగము జ్ఞానయోగం, ఆ రెండు కూడా కలిపి భక్తిని చాలా మధ్యలో సేఫ్టీగా బంగారం లాంటి దాని మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. సో భగవంతుడు మనకి మొదటి 6 అధ్యాయాల్లో స్లోగా ఫస్ట్ అధ్యాయంలో అవి చెప్తూ, తర్వాత 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనకి అసలు ఈ జ్ఞానం 2వ అధ్యాయంలో భగవద్గీత మొత్తం సారాంశం అంతా కూడా ఇచ్చారు. ఆ తర్వాత మనం ఏ విధంగా ఉన్నతి చెందాలి అవన్నీ కూడా 3వ అధ్యాయం 4వ అధ్యాయం నుంచి తీసుకొస్తూ ఈ భక్తి యోగానికి వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి 6 చాప్టర్స్ లో కూడా, అధ్యాయాల్లో కూడా ఈ 9, 10 అనేవి ఇంకా చాలా విలువైనటువంటివి అనమాట. ఆ మొత్తం సీక్రెట్స్ అంతా కూడా మనకి ఈ 2 అధ్యాయాల్లో భగవంతుడు నిక్షిప్తం చేసి పెట్టారనమాట. అందువలన ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో, 7 నుంచి 12 వరకు ఏవైతే ఉన్నాయో అవి విలువైనవి అయితే, భగవద్గీత మొత్తంలో కూడా అవి చాలా ఇంపార్టెంట్. చాలా అయితే
ఆ 6 అధ్యాయాల్లో కూడా ఈ 9వ అధ్యాయం 10వ అధ్యాయం ఇంకా చాలా విలువైనటువంటివి అనమాట. అందువలన భగవంతుడు ఈ ఈ 2 చాప్టర్స్ కూడా చాలా విలువనిచ్చారు. అందువల్లనే దీనికి పరమ గుహ్య జ్ఞానము అంటే వెరీ కాన్ఫిడెన్షియల్ సబ్జెక్ట్ అని చెప్పడం జరిగిందనమాట. ఈ 9వ అధ్యాయము ప్రభుపాదుల వారు కూడా రాస్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో భక్తికి సంబంధించినవి అయితే, అలానే ఆ 9వ అధ్యాయంలో భగవంతుడు అనన్యమైనటువంటి విశుద్ధ భక్తిని గురించి చెప్పడం జరిగిందనమాట. అంటే మోస్ట్ సీక్రెట్ విశుద్ధ భక్తి అంటే జ్ఞాన కర్మ మిశ్రమం లేనటువంటి విశుద్ధమైనటువంటి భక్తిని ఈ 9వ అధ్యాయంలో వివరించడం జరిగింది. అంటే విశుద్ధమైన భక్తి అంటే ఏంటంటే భగవంతుడి మీద ప్రేమ తప్ప వేరే ఎటువంటి కోరికలు లేకుండా భగవంతుడిని ప్రేమించటమే నిష్కలమైనటువంటి ఒక తల్లి ఆ బిడ్డల మీద ఎటువంటి ప్రేమ కలిగి ఉంటుందో, ఎటువంటి ఆమె రిజల్ట్ ను కూడా ఆమె ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక తల్లి ఏ విధంగా అయితే ప్రేమిస్తుందో ఒక పిల్లవాడిని, అదే విధంగా మనం కూడా భగవంతుడిని ప్రేమించటం నేర్చుకోవాలి. ఆ ప్రేమించటం నేర్చుకునేటువంటి పద్ధతే మనకి ఇక్కడ ఈ శ్లోకంలో కూడా విశుద్ధమైన భక్తి గురించి నేర్పిస్తున్నారనమాట. భగవంతుడు మనకి ఈ చాప్టర్ లో చెప్తున్నారనమాట. అందువలనే ఇది రాజవిద్య అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ రాజవిద్య అంటే ఏంటి అనేది మనం కూడా నేర్చుకుందాము. ఈ శ్లోకాన్ని మనం ఈ 9వ అధ్యాయాన్ని చూసినట్లయితే ఈ 4 భాగాలకు విభజించినట్లయితే ముందుగా మనకి జ్ఞానం, తర్వాత ఊహకి అతీతమైనటువంటి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయనేవి 4 to 8 శ్లోకాల్లో, అలానే ఆ భగవంతుడిని ఏ విధంగా పూజించాలి, ఎవరెవరిని పూజిస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయి, అవి 11 నుంచి 25 శ్లోకాలకు చెప్పినట్లయితే, తర్వాత ఆ భక్తి యొక్క మహిమ ఏ విధంగా ఉంటుంది అనేది 26 నుంచి 34 శ్లోకాల్లో చెప్తారనమాట. సో మనకి ఇప్పుడు ఒకసారి మరలా రివైండ్ చేసుకుంటే ఏమర్థమైంది, ఈ మొత్తం 18 శ్లోకాల్లో మొదటి 6 కర్మయోగాన్ని, లాస్ట్ 6 జ్ఞానయోగాన్ని నేర్పిస్తే మధ్యలో 6 మాత్రం భక్తి యోగాన్ని బాగా స్పెసిఫిక్ గా ఎక్స్క్లూజివ్ గా చెప్తాయి. ఆ ఎక్స్క్లూజివ్ గా చెప్పిన వాటిల్లో ఆ మధ్యలో ఉన్నటువంటి 6 చాప్టర్స్ లో కూడా అధ్యాయాల్లో కూడా మనకి 9, 10 అధ్యాయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం భక్తిలో కూడా ఈ 9వ అధ్యాయం విశుద్ధమైనటువంటి భక్తి అంటే ప్యూర్ ట్రాన్సెండెంటల్ భక్తి అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్లీజ్ ఇంక్రీజ్ యువర్ వాయిస్. ఆల్రెడీ నేను చాలా గట్టిగానే చెప్తున్నానండి. వేరెవరికి కూడా ఇలానే ఉందా అండి? హరే కృష్ణ. హరే కృష్ణ. ఈజ్ ఆడియో గుడ్ అండి? ఓకే. శ్రీ రూప ప్రభు ఉన్నారా? వెరీ మచ్ క్లియర్. ఓకే. మేబీ మీ సైడ్ కొంచెం ఎవరికైనా ఆడియో ఇష్యూస్ ఉంటే ఒకసారి ఇంటర్నెట్ చెక్ చేసుకోగలరండి. దయచేసి ఇంటర్నెట్ చూడండి. అంటే ఇక్కడ నా దగ్గర నెట్ బాగానే ఉంది, ప్లస్ చాలా మంది కూడా బాగుందని చెప్తున్నారు. థ్యాంక్స్ అండి. హరే కృష్ణ. తరువాత మనకి ఇక్కడ భగవంతుడు ఈ చాప్టర్ లో మనకి విశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా మనము భక్తి అంటే ఏంటంటే ముఖ్యంగా నిర్వచనం ఏంటంటే ఆ భగవంతుడిని మనము ఏ విధముగా ప్రేమించాలి, ఎటువంటి స్వార్థము లేకుండా భగవంతుడిని ఏ విధంగా ప్రేమించాలి అని నేర్పించేదే మనకి భక్తి అన్నమాట. సో ఈ 9వ అధ్యాయం మొదటి శ్లోకానికి మనం వచ్చినట్లయితే ఇక్కడ భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. నేను ఒకసారి శ్లోకాన్ని కూడా ప్లే చేస్తుంటే చూపిస్తాను మీకు. ఈ 9వ అధ్యాయం ఇది పరమ గుహ్య జ్ఞానం. 9వ అధ్యాయంలో మొదటి శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం తుతే గుహ్యతమం ప్రవ్యక్షామన్యసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యద్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా పలికెను. ప్రియమైన అర్జున, నీవు నా ఎడల ఎన్నడను అసూయ కలవాడవు కానందున అనుభవ సహితమగు ఈ గుహ్యతమమైనటువంటి జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియచేసేదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతిక జీవిత స్థితి వలన కలిగేటటువంటి క్లేశముల నుండి నీవు విముక్తుడివి కాగలవు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ ప్రవ్యక్షామన్య సూయవే, అనసూయవే అంటే
అనసూయవే అంటే అసూయ లేనివారు. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము ఈ భక్తిలో ఉన్నత మార్గంలో ఎప్పుడైనా సరే మనం పయనించాలి, ఈ భక్తిని అవలంబించాలి, అలానే భక్తి మార్గంలో మనం ప్రయాణించాలి అంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా మనకి అసూయ ఉండకూడదంట. అది ఎవరి పట్ల అసూయ ఉండకూడదు, భగవంతుని మీద అసూయ ఉండకూడదు. అలానే జనరల్ గా ఈ సొసైటీలో మనందరం కూడా ఎలా ఉంటాము అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనం ఈర్ష్య కలిగి ఉంటూ ఉంటాము. ఈ అసూయ అనేది ముఖ్యంగా మనము ఆ భౌతిక ఆధ్యాత్మిక జగత్తు, భగవంతుడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక జగత్తును వదిలేసి ఈ భౌతిక జగత్తు రావటానికి ముఖ్య కారణం కూడా ఆ అసూయ అన్నమాట. అంటే భగవంతుడు ఎందుకు ఎంజాయ్ చేయాలి, నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా, నేను ఎంజాయ్ చేస్తాను అనేటువంటి అహంకారం, భగవంతుడు లేకుండా మనం ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఈ భౌతిక జగత్తుకు మనల్ని కూడా పంపించడం జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే భగవంతుడు ఇక్కడ అర్జునుడితో ఏం చెప్తున్నారు, నీవు నా ఎడల ఎన్నడను అసూయ లేనందువలన నీకు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాను. అంటే మనం కూడా భగవంతుడి మీద మనము అసూయ లేనట్లయితే అప్పుడు మనకి ఈ జ్ఞానం మీద ఈ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవటానికి ఎంతో అవకాశం లభిస్తుంది. అలానే ఇప్పుడు చూడండి, చాలా మంది యాక్చువల్లీ కంపెనీస్ లో కూడా, ఆఫీస్ లో కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక సాలరీస్ ఇచ్చేటప్పుడు, ఆ ఇంక్రిమెంట్లు ఇచ్చేటప్పుడు ఒకళ్ళ సాలరీ ఇంకొకళ్ళకి చెప్పొద్దని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అది ముఖ్యంగా ఎందుకు అంటే ఒక సాలరీ వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు దాని ద్వారా ఏమవుతుందంటే వేరే వాళ్ళకి ఫస్ట్ ఇతనికి ఒక 10% ఇంక్రిమెంట్ వచ్చింది అనుకోండి, ఆనందంగా ఉంటారు. కానీ వేరే వాళ్ళకి ఎప్పుడైతే వారితో కంపేర్ చేసుకున్నప్పుడు వీరికంటే వారికి ఎవరికైనా ఎక్కువ వచ్చింది అని పిలిచినప్పుడు ఆటోమేటిక్ గా అసూయ కలుగుతుంది అనమాట. అలానే ఒక కంపెనీలో కూడా కొంతమంది సర్వే చేశారంట, ఏంటంటే అందరికి 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇద్దామా, లేకపోతే నీకొక్కడికి 500 రూపాయలు ఇంక్రిమెంట్ ఇవ్వాలా అని అడిగినప్పుడు వారందరూ కూడా చాలా మంది సర్ప్రైజ్ గా రెండవ దానికి ఓటేశారంట. అంటే ఏంటంటే 500 ఇంక్రిమెంట్ నాకు ఒక్కడికి వస్తే చాలు, వేరే వాళ్ళకి వద్దు. సో అంటే ఆ విధంగా మనకి ఆ లోపల మనకి ఒక అసూయ అనేది, అంటే వేరే వాళ్ళకంటే కూడా నేను ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి, నేను ఎప్పుడు ఆనందంగా నేను ఒక్కడనే ఉండాలి అనేటువంటి భావన మనకి కలిగి ఉంటుంది. అది లేకుండా ఎప్పుడైతే మనము వస్తామో ఆటోమేటిక్ గా అప్పుడు మనము ఈ భగవత్ ప్రాప్తిని, భగవంతుడి గురించి వినాల్సినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవటానికి కూడా మనము ఆ మార్గం అనేది చాలా సులభం అవుతుంది. అలానే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, భగవంతుడు చాలా మనం ముందు చాప్టర్ లో తెలుసుకున్నాము, భగవంతుడికి 6 లక్షణాలు కలిగి ఉన్నారు. ఆ 6 లక్షల అందరికంటే ఐశ్వర్యవంతుడు, అందరికంటే జ్ఞానవంతుడు, అందరికంటే బలవంతుడు, అందరికంటే కీర్తివంతుడు, అలా మొత్తం కూడా మనం చర్చించుకున్నాము. అంటే భగవంతుడికి అన్నిటిలో కూడా 6 గుణాలు కూడా ఆయన ఒకటేసారి కలిగి ఉన్నారు అనమాట. అందరికంటే ఆయన జ్ఞానంలో కానీ, ఐశ్వర్యంలో కానీ, బలములో కానీ, త్యాగంలో కానీ, అలానే ఆయన సౌందర్యంలో కానీ, ఇవన్నీ కూడా భగవంతుడికి చాలా అన్ని గుణాలు. మనం ఇప్పుడు బయట చూస్తే ఎవరో ఒకళ్ళకి ఒకటే గుణం కలిగి ఉంటారు. సపోజ్ రిచెస్ట్ పర్సన్ అంటే ఏదో బిల్ గేట్స్ అనో, లేకపోతే ఇక్కడ ఇండియాలో అయితే అంబానీనో అలా చెప్పుకుంటూ ఉంటారు. బలవంతుడు అంటే ఎవరో రెజ్లింగ్ చేస్తారు అట్లా, లేకపోతే కీర్తివంతుడు అంటే ఈ ఫిల్మ్ స్టార్స్ లేకపోతే క్రికెట్ అట్లా. కానీ భగవంతుడు అలానే త్యాగవంతుడు. చూడండి, అంత గొప్పవంతుడైనా సరే ఒక రథసారథిగా వచ్చారనమాట. అర్జునుడికి రథసారథిగా ఉన్నారు. ఈ అన్ని క్వాలిటీస్ కలిగినటువంటి ఆయన మీద మనం ఎప్పుడూ కూడా అసూయ కలిగి ఉండకూడదు. ఆయన కీర్తివంతి. అందువలన భగవద్గీత చదవడం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే, భగవంతుడు తిరిగి మరల మనల్ని మనం ఒరిజినల్ గా ఎక్కడైతే ఉన్నామో అక్కడ స్థానానికి తిరిగి మరల మనల్ని రప్పించుకోవటానికి, అలానే మన మీద ఆ భగవంతుడు మన మీద కృపతో తిరిగి మరల ఆయనని ఏ విధంగా మనం ప్రేమించాలి అనేది మరలా తిరిగి భగవద్గీత ఆ వేదాల యొక్క సారాంశం అంతా కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. సో అందువలన ఈ భగవద్గీత అంటే మీ అందరికీ కూడా తెలుసు, గీత అంటే పాట, భగవత్ అంటే భగవంతుడి చేత పాడినటువంటి పాట కాబట్టి దీనిని భగవద్గీత అని చెప్పడం జరిగింది. అంటే సాక్షాత్తు భగవంతుని చేత ఆయన ముఖార విందం నుండి వచ్చినటువంటి పాట కాబట్టి ఇది భగవద్గీత అంటున్నారనమాట. అంటే గంగలో స్నానం చేస్తేనే పాపాలన్నీ పోతున్నాయి అంటే భగవంతుని దేహానికి, పాదాలకి కానీ నోటికి కానీ ఎటువంటి తేడా లేదు.
అటువంటి పాదాల నుండి వచ్చినటువంటి గంగలోనే ఒకసారి స్నానం చేస్తే పాపాలన్నీ పోయినప్పుడు ఆ ముఖారవిందం నుంచి వచ్చినటువంటి ఆ గీత గానం చేయటము, గీతని పఠించటం ద్వారా ఎంత ఎంత మనకి లభ్యం, ఇంకా ఎంత ప్రయోజనం, ఎంత ఎక్కువ రెట్లు ప్రయోజనం కలుగుతుందో మీరే ఊహించుకోవచ్చు అనమాట. కాబట్టి దురదృష్టవశాత్తు మనం ఈ రోజుల్లో ఇది జ్ఞానాన్ని ఎక్కువ పఠించటం లేదు. చిన్నపిల్లలు కూడా జాయిన్ అయ్యారు, ఎంతో ఆనందం. చిన్నపిల్లల నుంచి కనుక మనం ఈ జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే తిరిగి మరలా వారి జన్మ కూడా ధన్యం అవుతుంది. సో ఇక్కడ మరలా మనం బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు, ఈ అసూయ లేనందువలన ఈ జ్ఞానాన్ని నేను చాలా గుహ్యతమం, అంటే గుహ్యం అంటే సీక్రెట్, ఈ కాన్ఫిడెన్షియల్ సబ్జెక్ట్ సీక్రెట్ దాన్ని నీకు చెప్తున్నాను అని చెప్తున్నారు అనమాట. అరే ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ, దాంట్లో సీక్రెట్ ఏంటి అని తెలుసుకున్నట్లయితే మనం మరలా ఇక్కడ చెప్తున్నారు అనమాట భగవంతుడు. అంటే ఇప్పుడు చూడండి, చిన్న పిల్లవాడికి మనము స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఆ పుస్తకాలు ఇచ్చినట్లయితే ఆ పుస్తకం ఉన్నా కానీ అర్థమవుతుందా అంటే అర్థం కాదు. అలానే ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ తీసుకొచ్చి ఎవరికైనా ఒక పిల్లవాడు 10th క్లాస్ చదివే వాడికి ఇస్తే ఏమవుతుంది, అది ఇంగ్లీషే, నెంబర్లే ఉంటాయి, అది అర్థం కాదు. అలానే ఒక మనం పెద్ద ఇప్పుడు తెలుగులోనే ఒక మంచి అంటే కవిత్వం రాసిచ్చి దాని తాత్పర్యం లేకుండా ఇచ్చినట్లయితే అది తెలుగు పదాలే, కానీ దానికి ఏ విధంగా అయితే మనకు అర్థం కావో అలానే ఈ జ్ఞానాన్ని మనకి ఈ విధంగా ఉన్నప్పటికీ దానిని అర్థం చేసుకోవాలి అంటే మనకి ఆ భగవంతుడు కృప కావాలి. అలానే ఆ భగవంతుడితో ఉన్నటువంటి శిష్యులు, వారి భక్తుల కృప కూడా మనకి కావాలి. అది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ భగవంతుడు ద్వారా వచ్చినటువంటి ఆచార్యుల కృప, వారు ఒక పరమ ఆచార్యులు, వారి ద్వారా మనం ఈ జ్ఞానాన్ని విన్నట్లయితే వెంటనే మనకి భక్తి వస్తుంది. చాలా మంది చూడండి బయట భాగవత సప్తాహం అని చెప్తారు, కానీ అఫ్ కోర్స్ అది తప్పు కాదు. కాకపోతే వారు ఆ భక్తిని ఆస్వాదించి భక్తులైన తర్వాత అది చెప్పినట్లయితే ఆ సమాజంలో అందరికీ కూడా హితం చేకూర్చిన వారై వారందరూ కూడా వెంటనే భక్తి మార్గాన్ని అవలంబించేదానికి చాలా సులభం అవుతుంది. కానీ వారు ఏదో ఒక ప్రొఫెషన్ లాగా లేకపోతే వాటిని చెప్పినట్లయితే అది ఏదో ఉపన్యాసం లాగా కాలక్షేపం టైం వినటానికి బాగుంటుంది, కానీ దాని వలన ప్రయోజనం అంత తొందరగా భక్తి రాదు అనేది ముఖ్య ఉద్దేశ్యం అనమాట. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు, తర్వాత మరలా ఇది అనుభవ సహితమగు ఈ జ్ఞానము, ఇది చాలా ఈజీగా అనుభవించవచ్చు. అది ఎవరికి వారే ఈజీగా కూడా అర్థం చేసుకున్న తర్వాత దాన్ని అనుభవించవచ్చు. ఇక్కడ జ్ఞానం విజ్ఞాన సహితం అంటే జ్ఞానం అంటే ఏంటంటే ఈ నాలెడ్జ్. దీనిని అంటే ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలి, సపోజ్ అమెరికా వెళ్ళాలంటే ఏం కావాలి మనకి, అమెరికా ఎక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలి, వీసా కావాలి, అలానే పాస్పోర్ట్ కావాలి. అదన్నీ ఆ వీసా కావాలంటే ఏమేమి రకాల వీసాలు ఉంటాయి అవన్నీ. సపోజ్ నాకు ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు, నేను ఉత్తగా అమెరికా వెళ్ళటానికి టూరిస్ట్ వీసా అంటారు, అంటే ఉత్తగా చూసి రావటానికి వెళ్తాను అనుకున్నప్పుడు, నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, ఏదో చూసి రావాలి అనుకున్నప్పుడు, సరే ఆ జ్ఞానం ఎక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది యూట్యూబ్ లో వీటిల్లో చూస్తారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అక్కడ టెంపరేచర్ చల్లగా ఉంటుంది, దానికి స్వెటర్ కావాలి, లేకపోతే జెర్కిన్స్ కావాలి, ఇట్లా తెలుసుకున్న తర్వాత వారు టికెట్ కొనుక్కున్నారు, వీసాలు అన్ని వచ్చాయి, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు ఏంటి థియరీ, అక్కడ అమెరికాలో చల్లదనంగా ఉంటుంది అని, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చల్లదనాన్ని అనుభవించటము, అక్కడ ఉన్న ప్రదేశాలను చూడటము, అవి తెలుసుకున్న తర్వాత వారికి ఏమవుతుంది, అది విజ్ఞానం అంటే ప్రాక్టికల్స్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ భగవద్గీత మనం అధ్యయనం చేయటం ద్వారా మనకి ఏం లభిస్తుందంటే ఈ భక్తి మార్గము అవలంబించటం, ఏ విధంగా మనం భక్తిని అవలంబించాలి, ఆ భగవంతుడు అంటే ఎవరు, ఆయన ఎక్కడ ఉంటారు, అలానే అవి తెలుసుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏమి చేయాలి అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తామంట. అది విజ్ఞానం. అంటే జ్ఞానం అంటే ఏంటంటే నాలెడ్జ్. మనకి స్కూల్స్ లో కాలేజెస్ లో ఏం చెప్తారు, మనకి థియరీ చెప్తారు, తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆ థియరీ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్స్ మనం ఎప్పుడైతే నిజ జీవితంలో ఆ ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్ చేయటం ఎందుకు అంటే మన నిజ జీవితంలో వాటిని ఏ విధంగా వినియోగించాలి
అనేది తెలుసుకోవటానికే అది మనకి ఎంతో అవకాశం. ఇప్పుడు చూడండి, చాలా మంది ఎక్స్పీరియన్స్డ్, ఏదైనా జాబ్ కావాలంటే ఏం కావాలంటారు, ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతూ ఉంటారు. వారు కాలేజీ నుంచి రాగానే ఎక్స్పీరియన్స్ రావటం అంటే కష్టం ఉంటుంది. అందువలన ఏం కావాలి వారికి, అందరూ కూడా ఏం కావాలి, నైపుణ్యత ఉన్నదా మీకు అని అడుగుతూ ఉంటారు. అలానే మనం ఆ ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిన ఎక్కడ ఉంటుంది, మన ముఖ్య ఉద్దేశం ఏంటి, తిరిగి భగవద్ ధామాన్ని చేరుకోవాలి, భగవంతుడిని ప్రేమించాలి. ఆయన ఎక్కడ ఉంటారు, ఆ వైకుంఠ ధామాల్లో ఉంటారు, రకరకాలైనటువంటి వైకుంఠ ధామాల్లో. అలానే ఆ మధ్యలో ఉన్నటువంటి గోలోకంలో శ్రీకృష్ణుడు ఉంటారు. అయితే దానిని ఏ విధంగా అనుభవించాలి, ఆయనని ఏ విధంగా తెలుసుకోవాలి, ఆయనని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఈ భగవద్గీత, భాగవతము, ఈ భక్తుల యొక్క సాంగత్యము, అలానే ఈ హరినామ సంకీర్తన చేయటం ద్వారా అది మనం చేరుకోవచ్చును. అక్కడ ఏ విధమైనటువంటి అనుభూతి కలుగుతుందో తెలుసుకోవాలి అంటే, మనం ఇక్కడే దానిని ప్రాక్టీస్ కూడా చేయటం ద్వారా మనం స్వంతంగా కూడా అనుభవపూర్వకంగా ఈ జ్ఞానాన్ని తెలుసుకునలేస్తాము. అది ఇక్కడ మనకి భగవంతుడు చెప్తున్నారనమాట. అది అర్జునుడికి చెప్తూ అంటే ఆయనకి చెప్పినట్లు చెప్పి మనందరికీ కూడా ఆయన ఈ జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఇది తెలుసుకున్న తర్వాత ఏమవుతుందంట, ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఈ విజ్ఞానాన్ని అంటే ప్రాక్టికల్ గా మనం దానిని అనుభవిస్తూ దానిని ప్రాక్టీస్ చేస్తూ ఉండడం ద్వారా మనకి ఏం లభ్యమవుతుంది, భౌతిక జీవిత స్థితి నుండి కలిగేటటువంటి క్లేశముల నుండి మనం విముక్తి కలుగుతాము. ఎంత గొప్పవారైనా ఈ భౌతిక జగత్తులో, ఎంత ధనవంతులైనా, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో కలిగిన వారైనా సరే, వారికంటే ఏం జరుగుతుంది అంట, మనకి ఎవరికైనా సరే 4 తప్పవు. అవేంటి, జన్మ, మృత్యు, జరా, వ్యాధి. జన్మ అంటే పుట్టుక, వ్యాధి అంటే డిసీజ్ అంటే మనకు రోగము. అలానే జన్మ, మృత్యు అంటే పుట్టిన వారు తప్పకుండా ఎవరైనా సరే ఏం కావాలి, మరణించాలి. తర్వాత వారికి ఏమొస్తుంది, పుట్టిన తర్వాత ఏమవుతుంది, మరలా ముసలితనం వస్తుంది. అలానే వ్యాధి కూడా ఉంటుంది. ఈ జన్మ మృత్యు అనే దానిని సంసారము అంటారు. అంటే ఏంటంటే పుట్టడం మరణించడం ఇట్లా చేస్తూనే ఉన్నాము. అవి ఎక్కడ ఉంటాయంట, ఈ భౌతిక జగత్తులోనే ఉంటాయి. అవి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలి. ఆ ఆధ్యాత్మిక జగత్తు ఎక్కడ ఉంటుంది, ఈ గూగుల్ మ్యాప్ పెట్టుకొని మనం అమెరికా వెళ్ళాలంటే ఎట్లా ఉంటుంది, ఏదైతే చూస్తాం, లేదా మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ప్రదేశంలో ఉండి ఇంకొక ప్రదేశానికి ఎవరైనా ఇస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు, గూగుల్ మ్యాప్ పెట్టుకొని అవి చూపిస్తున్నాయి. అలానే మన ఈ గూగుల్ మ్యాప్ లా ఏ విధంగా అయితే మనకి ఇక్కడ మార్గ నిర్దేశం చేస్తున్నాయో, అట్లా ఈ భగవద్గీత మనకి జిపిఎస్ అన్నమాట, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు కదా, జిపిఎస్ లాంటిది. దేనికి జిపిఎస్, ఈ ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకోవటానికి ఇది మార్గనిర్దేశం చేస్తుంది. ఆ మార్గనిర్దేశం చేయటానికి జిపిఎస్ ఉంటే సరిపోతుందా, ఆ మ్యాప్ ఉన్నా కానీ ఏం చేయాలి, మనం నడిపే కారులో వెళ్తున్నామంటే దానిలో ఇంధనం ఉండాలి, అలానే డ్రైవర్ మంచిగా ఉండాలి. ఆ ఇంధనము అవన్నీ కూడా ఏంటంట, ఆ కారు ఏ విధంగా అయితే ఇంధనం కావాలో, ఆ ఇంధనం ఏంటంటే మనతో పాటు ఉన్నటువంటి సాంగత్యం, సత్సాంగత్యం. అలానే ఆ డ్రైవింగ్ నేర్చుకునే దానిని ఏంటంటే శ్రద్ధగా మనము ఆ జపం చేయటము, ఆ ఆచార్యులు ఇచ్చినటువంటి నిర్దేశాలను మంచిగా ఫాలో అయ్యి దాని ద్వారా మన అంతిమమైనటువంటి లక్ష్యం చేకూరుతుంది. ఆ అంతిమమైనటువంటి లక్ష్యాన్ని చేకూరిన తర్వాత ఏం చేస్తాము, ఇక్కడ ఏదైతే అర్చన విగ్రహంలో ఉన్నటువంటి మూర్తిని మనం పూజిస్తున్నామో, అక్కడ స్వయంగా భగవంతుడిని మనము సేవించేటువంటి భాగ్యం లభిస్తుంది. ఆ విధంగా మనకి అంటే ఈ భౌతిక జగత్తులో మనం తిరిగి మరలా జన్మ తీసుకోము. అది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి ఎంత సింపుల్ గా చెప్తున్నారో, అది చాలా ఈజీ ఈ భక్తిని అవలంబించటము. అందువలన ఇక్కడ చెప్తున్నారు, ఇది చాలా ఈజీ. ఎట్లా సింపుల్ గా మీరు ఈ భగవంతుడి నామాన్ని కీర్తించడం ద్వారా ఈ కలియుగంలో ఈజీగా మనం సులభంగా మరలా తిరిగి భగవద్ధామాన్ని చేరుకుంటాము. అలా నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళినట్లయితే, నెక్స్ట్ 9.2 రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ జ్ఞానము విద్యలకల్లా రాజు వంటిది, సర్వ రహస్యములో పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైనటువంటి ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగు చేయుటచే ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌకర్యమైనది. రాజవిద్య, రాజగుహ్యం. ఈ విద్య మనకి జ్ఞానము 2 రకాలుగా ఉంటుందండి. అదేంటి, ఈ భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము. భౌతిక జ్ఞానం అంటే ఈ భౌతిక జగత్తులో మనము
ఉండాలి అంటే మనము ఎన్నో రకాలైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా చేస్తూ ఉండాలి. సో ఆ కార్యకలాపాలన్నీ చేస్తూ ఉండాలి అంటే మనం ఏం చేయాలంట, మనము మనకి ఈ భౌతిక జగత్తులో నివసించటానికి, కార్యాలు చేయటానికి కొంత జ్ఞానం కావాలి. అది దానిని భౌతిక జ్ఞానము లేదా మెటీరియల్ నాలెడ్జ్ అంటారు. అలానే స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అంట. ఎందుకు? ఈ భౌతిక జ్ఞానం ద్వారా మరలా ఏమవుతుంది, ఈ దేహం అంతరించిపోయినప్పుడు, నశించిపోయినప్పుడు దేహము తిరిగి ఈ జ్ఞానం, భౌతిక జ్ఞానం కూడా నశించిపోతుంది. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఏమవుతుందంట, తిరిగి మరలా ఈ భౌతిక జగత్తుకు రాకుండా ఏ విధంగా అయితే ఆనందంగా జీవించాలి అనేటువంటి జ్ఞానాన్ని మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తుంది. ఈ భౌతిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం రెండు కూడా ఏ విధంగా ఉండాలి మనకి, ఒక రైలు పట్టాల మీద నడుస్తున్నప్పుడు ఆ రెండు ఏ విధంగా అయితే, రైలు పట్టాలు రెండు ఏ విధంగా అయితే సమాంతరంగా ఉన్నాయో, అలానే మనం చిన్నప్పటి నుంచి ఈ భౌతిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా నేర్చుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ భౌతిక జగత్తులో మనము అనుకోకుండా సిచ్యువేషన్స్ ప్రకారము కలియుగంలో మనకి బ్రిటిషర్స్ రావటము, తర్వాత వీటన్నిటి ద్వారా ఈ అంతిమమైనటువంటి జ్ఞానాన్ని, పూర్వం చాలా మంది వీటన్నిటి గురించి కూడా చర్చించుకునేవారు. సాయంత్రం 6 అందరూ క్లోజ్ చేసుకొని సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకే పనిచేసి, సూర్యాస్తం తర్వాత అందరూ ఇంటికి వచ్చి మంచిగా వారందరూ మరలా స్నానాలు చేసి మందిరానికి వెళ్ళి ఆ భగవంతుడి గురించి చర్చ ఎప్పుడు కూడా చేసుకునేవారు అనమాట. అందువలన భగవంతుడి గురించి వినినా, భగవంతుడి గురించి ఆయన కీర్తించినా కానీ, అంటే భగవంతుడి గురించి విన్నా, చదివినా దాని ద్వారా ఏమవుతుంది, జన్మ కర్మ చమే దివ్యం యో వేత్తి తత్వతః. అంటే ఆ భగవంతుడి యొక్క జన్మ గని, ఆయన ఏం చేశారు అని వాటన్నిటి గురించి తెలుసుకుంటేనే మనం తిరిగి ఆ భగవంతుడి ధామాన్ని కూడా చేరుకోలేస్తాము. అట్లా ఇక్కడ ఏం కావాలంట, ఈ జ్ఞానము, ఈ భౌతిక జ్ఞానము ఏ విధంగా అయితే పర్మనెంట్ కాదో, అంటే మరలా అది పతనం చెందిపోతుందో, మనం మరలా నెక్స్ట్ లైఫ్ తీసుకుంటే ఏమైతుందంట, మరలా మనము ఏబిసిడిలో ఆలో వాటి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అదే మనము ఈ భౌతిక జ్ఞానం కాకుండా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ జీవితంలో గనక మనం ఒక 10% చేస్తే, మన పర్మనెంట్ అకౌంట్ అనేది అకర్మ ఏమవుతుందంటే, మన పర్మనెంట్ అకౌంట్ ఒకటి ఉంటుంది. ఆ అకౌంట్ లో గనక మనం ఎప్పుడైతే ఈ కృష్ణుడి తరపున మనం కార్యాలు చేసినట్లయితే, మనం చేసే కార్యాలు రెగ్యులర్ గా మనమే ఆఫీస్కి వెళుతుంటాము, వాటి వలన పెద్ద తేడా ఏమి లేదు. కానీ మనం ఈ జ్ఞానం తెలుసుకోవటం ద్వారా మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేరే వారు మనం ఒకటేలాగా చేస్తాం. కానీ అక్కడ వ్యత్యాసం ఉన్నది ఏంటంటే, ఈ మొత్తం నేను అనుభవిస్తుందంతా కూడా భగవంతుని కృప ద్వారా వచ్చింది, నేను కాదు, నేను ఈ భగవంతుడి కృప ద్వారా మాత్రమే నాకు వచ్చింది అనేటువంటి జ్ఞానం ద్వారా అది పుణ్యం పాపము కాకుండా అది ఆధ్యాత్మికత అనేటువంటి ఇంకొక అకౌంట్ లో పడిపోతుంది అనమాట. దాని ద్వారా మనం ఈ జన్మలో గనక మనం 90%, పోయిన జన్మలో 90% చేస్తే, ఈ జన్మలో మనం 90.5 నుంచి 90.0 నుంచి 90.01 నుంచి స్టార్ట్ చేస్తాం. అందువల్ల చూడండి, కొంతమంది చిన్నప్పుడే టకటక కూడా చెప్పేస్తూ ఉంటారు. అవి ఎట్లా వస్తున్నాయంటే, వారి పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం, అలానే వాటి ద్వారా కూడా కలుగుతుందన్నమాట. ఈ జ్ఞానంలో కల్లా కూడా ఇది రాజ విద్య అంటారు. అంటే రాజు అంటే ఏంటి, కింగ్ అంటే ఏ విధంగా ఉంటారు, అందరిలో కల్లా రాజు అంటే ఏంటి, గొప్పవారు. అలానే ఈ జ్ఞానంలో కల్లా ఈ భగవద్గీత జ్ఞానం అంటే రాజు లాంటిది. ఎందుకంట, మనము అది ఎందుకు అంటే, మనము ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి క్లేశాల నుండి తిరిగి మరలా ఆధ్యాత్మిక జీవితానికి వెళ్ళగలుగుతాము. అది ఓన్లీ భగవద్గీత, భాగవతంలో వీటిలో చెప్పబడింది కాబట్టి, ఈ భగవంతుడిని ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి జ్ఞానం చాలా రాజ విద్య అంటే కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్ అన్నిటిలో కూడా నాలెడ్జ్. అదే మీకు ఇక్కడ కూడా చూపించారు, స్లైడ్స్ లో కూడా మీకు ఇక్కడ చూపించడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, రాజవిద్య అంటే రాజువు లాంటి జ్ఞానం, రాజగుహ్యం అత్యంత గుహ్యమైనది, రహస్యాలన్నిటిలో రహస్యం అంట. ఇది ఇంత సులభంగా దొరికినప్పటికీ కూడా చాలా సీక్రెట్ అంట. అది ఎందుకు సీక్రెట్ అంటే, అది అర్థం అవ్వటానికి మనకి బుక్ ఉన్నా డైరెక్ట్ గా అర్థం కాదు, అంటిల్ అన్లెస్ మనం దాని మీద శ్రద్ధ చూపిస్తే. అలానే ఆ శ్రద్ధ ఉంటే సరిపోతుందా అంటే, శ్రద్ధ ఉంటే సరిపోదు, శ్రద్ధతో పాటు మనకి ఒక గురువు కూడా కావాలి. ఏ విధంగా అయితే చిన్న ఏబిసిడీలు 1 2 3లు వీటిలన్నిటి నేర్చుకోవడానికి మనము గురువుని ఆశ్రయిస్తున్నామో,
స్కూల్కి వెళ్తున్నామో అలానే ఈ జ్ఞానం నేర్చుకోవటానికి కూడా మనకి భగవంతుడు 4 సంప్రదాయాల్లో కూడా ఇవ్వటం జరిగింది. ఆ సంప్రదాయాల్లో ఒకటైనటువంటి బ్రహ్మ మధ్వ గౌడేయ సంప్రదాయమైనటువంటి ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ప్రభుపాదుల వారి చేత స్థాపించబడి ఈ భగవద్గీత జ్ఞానాన్ని తిరిగి అందరికీ ఇవ్వటం అనేది ముఖ్య ఉద్దేశ్యము. తిరిగి మరలా ఆ భగవంతుడి ప్రేమని ఇవ్వటము ముఖ్య ఉద్దేశంగా దీనిని చెప్పబడింది అనమాట. సో ఈ జ్ఞానము కావాలి అంటే ఏం కావాలి? మనకి ఒక గురువు కూడా కావాలి. అలానే ఈ రహస్యాన్ని మనం అర్థం చేసుకోవటం కూడా చాలా వారి ద్వారా మనం విన్నట్లయితే అది కూడా మనకు అర్థమవుతుంది. పవిత్రం, ఇది ఎంతో చాలా శుద్ధమైనటువంటి జ్ఞానము, ఇది శ్రేష్టమైనది. అలానే ఉత్తమమైన అంటే ఏంటంటే చాలా హైయెస్ట్, అంటే ఉన్న వాటిల్లో కూడా బెస్ట్ నాలెడ్జ్, అట్ ద సేమ్ టైం దివ్యం అంటే ఏంటంటే మనం తిరిగి ఎవరినైతే కీర్తిస్తామో, ఎవరైతే భగవంతుడి యొక్క గుణగణాలన్నీ కూడా ఉత్తమ శ్లోక అని చెప్తారనమాట. అంటే ఉత్తమ శ్లోక దుర్యాయ అంటే గజేంద్ర కూడా చెప్తారనమాట. అక్కడ ఏంటంటే భగవంతుడు ఉత్తమ శ్లోక అని చెప్తారు. అంటే శ్లోకాల అన్నిటిలో కూడా ఆయన ఉత్తముడు. అంటే ఏంటంటే ఆయన గుణగణాలని కీర్తించటమే చాలా ఎంతో దివ్యము. అలానే ప్రత్యక్షావగమం ధర్మం, ఈ ధర్మము కూడా ఏంటంటే ప్రత్యక్షావగమం, డైరెక్ట్ గా మనము దీనిని అనుభవించలేస్తాము. అలానే సుసుఖం, చాలా ఆనందంగా ఉల్లాసంగా కూడా ఉంటుంది. అవ్యయం, ఎప్పటికీ కూడా నశించినది. అది మనము అయ్యో ఇంత సులభము అంటే ఏ విధంగా ఇంత సులభముగా ఉంది అని తెలుసుకోవాలి అంటే మనం ఏం కావాలంట? ఈ భగవంతుడి ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనకి అది ఏ విధంగా మనకి లభిస్తుంది అంటే, ఇది ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడే ఇది మనం అంత ఆనందాన్ని పొందగలుగుతామా అంటే, ప్రాక్టీసెస్, సాధన అంటే బిగినింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అంత తొందరగా మనం అనుభవించలేము. కానీ ముందుగా ఇంకా కొంచెం ముందుకు వెళుతున్నప్పుడు ప్రాక్టీస్ సాధన చేస్తూ ఉండగా అప్పుడు మనకి ఏమవుతుందంట, అది చూడండి, మనం మొదటిసారి కొంతమంది ఏం చేస్తారు, మెడిసిన్ ఏదైనా ఇస్తే ఏం చేస్తారు, పిల్లలు ఏడుస్తారు అది వేసుకోవటానికి, ఎందుకు? చేదుగా ఉంటుంది. కానీ అది ఎందుకు వేసుకోవాలి? అది దగ్గు వస్తుంది, దగ్గు మందు కొంతమందికి పడదు, చేదుగా ఉంటుంది. కానీ దగ్గు మందు తాగితేనే వారికి ఉపశమనం లభిస్తుంది. అలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తారు, కొన్ని పదార్థాల నుండి మీరు కొన్ని రోజులు తినకుండా పథ్యం చేయాలి అని చెప్తారు. అవి చేయకుండా నేను తింటాను అంటే ఏమవుతుంది? ఇబ్బంది పడతాము. అది కష్టతరమైన బిగినింగ్ లో ఉన్నా దాని వలన మనం ఎప్పుడైతే చేయగా ఉంటుంటామో దాని వలన అది సులభతరమయ్యి మనకి తిరిగి ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట మనకి. దాని తర్వాత మరలా ఇక్కడ భగవద్గీత మనకి నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు. ఇంపార్టెంట్ శ్లోకాలకి మనము వెళ్దాము. సో ఆ తర్వాత శ్లోకం ఇంపార్టెంట్. మరలా మూడో శ్లోకంలో ఏం చెప్తున్నారంట, ఈ జ్ఞానం ఇంత ఉన్నది, ఈ జ్ఞానం యొక్క పరిపూర్ణత మనకి తెలిసింది, కానీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, దీనివల్ల మనకి ఏం కావాలి అంటే, మనకి ఇవి తెలియాలి అంటే మనకి ముఖ్యంగా 2 కావాలి. అదేంటిది? శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధ అనేది మనకి ఇక్కడ భగవద్గీతలో మూడో శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు అనమాట. అశ్రద్ధాదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమౌ నివర్తంతే మృత్యు సంసార వర్మంతి. 1 minute అండి, ఇది వస్తుంది. కొంచెం తాత్పర్యం పెద్దది రాశారు. ప్రభుపాదుల వారి యొక్క స్పెషల్ ఏంటంటే ఆ తాత్పర్యాలు మీకు ఎక్కడ కూడా బయట దొరకవు. ప్రభుపాదుల వారు రాసిన తాత్పర్యాలు ఈ భగవద్గీత అవి చాలా ఉన్నతం. ఆ భగవద్గీత ఆ తాత్పర్యం ద్వారానే మనకి ఆయన నేను నా పుస్తకాలలో నేను ఎప్పుడు జీవిస్తుంటాను అని చెప్తూ ఉంటారనమాట. దీని తాత్పర్యం చూడండి, 3వ శ్లోకం. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుక్త సేవ యందు శ్రద్ధ లేని వారు నన్ను పొందజాలరు, అందుచే వారు ఈ భౌతిక జగత్తునందలి జనన మరణ మార్గముకే తిరిగి వస్తుంటారు. అంటే మనకి ఫస్ట్ ఏం కావాలి? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే ఏంటి? మనము ఏదైనా ఒక కార్యం చేస్తున్నామంటే దాని యందు మనకి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. అలానే ఇది నేను చేయాలి అనేటువంటి ఆసక్తి కూడా ఉండాలి. ఎప్పుడైతే మనం శ్రద్ధ ఉంటుందో ఎంత కష్టాన్నైనా సరే మనం భరించలేస్తాము. అలానే ఇక్కడ ఏం కావాలంటే భగవంతుడు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా ఇక్కడ మనం 2 నేర్చుకోవాలి. ఏంటి? ఈ జ్ఞానాన్ని పొందాలంటే ఫస్ట్ మనకి ఆ అసూయ లేకుండా ఉండాలి, అలానే శ్రద్ధ కూడా కలిగి ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ మరలా మనం ఈ 4వ శ్లోకానికి వెళ్దాము. 4వ శ్లోకానికి వెళ్ళినప్పుడు మరలా మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి కవర్ చేద్దామా? ఇక్కడ కూడా రాస్తున్నారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ట్రాన్స్లేషన్, తాత్పర్యం. ఈ సమస్త జగత్తు
ఇక్కడ కొంచెం ఉంది, వేరే విధంగా చదువుతున్నాను. ఈ సమస్త జగత్తు నా అవ్యక్త రూపంలో నాచే ఆవరించబడి ఉన్నది. సకల జీవులు నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను. అవ్యక్త రూపంతో ఉన్నటువంటి కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాపమై ఉన్నది. జీవులన్నీ నా యందు కలవు, నేను వాని యందు లేను ఓ పార్థ. అంటే ఈ మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. ఈ జగత్ అంటే ఏ విధంగా అవ్యక్తం అవుతుందంట, ఆ భగవంతుని యొక్క సృష్టి ద్వారానే ఇదంతా కూడా అవ్యక్తం అవుతుంది. మనం నిన్న అంతకుముందు చర్చించుకున్నాము. నిన్న ప్రభుజీ గారు కూడా చెప్పారు. ఏం చెప్పారు? ఈ ఆ బ్రహ్మ భువనారలోక పునరావర్తినో అర్జున. ఇదంతా కూడా ఒక భౌతిక జగత్తు, ఒక యూనివర్స్ ఈ భౌతిక జగత్తులో ఇది ఒక ప్లానెట్, ఒక అంతరిక్షం అయినప్పుడే మనకి వీటిలో అంటే ఏంటి, హైయెస్ట్ ప్లానెట్ ఆ బ్రహ్మ ప్లానెట్ నుంచి చివరి లోకమైనటువంటి పాతాళ లోకం 14 ప్లానెట్, 14 లోకాల్లో కూడా తిరిగి పైకి కిందకి అంటే పుణ్యం చేస్తే పైకి వెళ్తాము. అంత మాత్రాన స్వర్గంలో ఉంటామా అంటే ఆ పుణ్యం అయిపోయిన వెంటనే మరలా తిరిగి పతనం చెందుతాము. ఇంకా మనం భౌతిక కోరికలు ఇంకా ఎక్కువ అనుభవించాలి అనుకుంటున్నప్పుడు ఏమవుతుంది, కింద లోకాలకి వెళ్ళిపోతాము. దాని ద్వారా ఏమవుతుంది, అక్కడ ఎక్కువ చీకటి ఉంటుంది. చూడండి, బార్ వెన్నిట్లో ఎందుకు లైట్లన్నీ క్లోజ్ చేసి ఎందుకు ఉంచుతారు? ఆ చీకటిలో ఎక్కువ ఆనందిస్తూ ఉంటారు అనేటువంటి దానివల్ల మనం ఆ అజ్ఞానం, చీకటి అంటే తమో గుణం, అజ్ఞానంతో పోల్చారనమాట. మనం కూడా ఎప్పుడైతే ఆ చీకటిలో ఎక్కువగా ఉంటామో దాని ద్వారా ఏమైపోతుంది, ఆ భౌతిక భగవంతుడి గురించి ఎంక్వైరీ, భగవంతుడు ఎవరు, నేను ఎవరుని, ఈ ఆత్మ అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడు ఎక్కడ ఉంటారు, అలాని ఈ భగవద్గీత చదవడం ద్వారా ముఖ్యంగా మనకి 5 తెలుస్తాయి అనమాట. ఒకటేంటి, ఆత్మ అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, కాలము అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ 5 ముఖ్యంగా తెలుపుతాయి. ఈ 5 తెలుసుకోవటానికి మనకి భగవద్గీత చదవటం చాలా ఇంపార్టెంట్. సో మనం అంటే ఏంటో తెలుసు, అలానే భగవంతుడు అంటే తెలుసు. ఆ భగవంతుడి నుంచి వచ్చినటువంటి భగవంతుడిని మనం వద్దనుకున్నాం కాబట్టి, ఏ విధంగా అయితే ఒక ఫాదర్ ఒక అబ్బాయి వారి తండ్రి గారి మాట వినట్లేదు, తండ్రి గారు చాలా రిచ్ పర్సన్, ఆయన ఏం చెప్పారంట, నువ్వు చాలా రిచ్, నువ్వు నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను, ఉండను ఇంట్లో అంటున్నప్పుడు ఆయన, నువ్వు వెళ్ళొద్దు నాన్న, నువ్వు చాలా ఇబ్బంది పడతావు, ఎందుకు అని చెప్పినా వినకుండా ఆ అబ్బాయి ఆ ఫాదర్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతే, ఆయన రిచ్ ఫాదర్ కాబట్టి, ఎంతో ధనవంతుడు ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేశారంట, వేరే వారితో ఆయనకు కావలసిన అరేంజ్మెంట్స్ అన్ని ఇప్పించారు. అలానే భగవంతుడు కూడా మనం వద్దనుకొని, నువ్వెందుకు ఎంజాయ్ చేయాలి, నేను ఎంజాయ్ చేస్తాను అని భగవంతుడు చెప్తారు. వద్దు నాయన, ఇళ్లకు భౌతిక జగత్తుకు ఇబ్బంది పడతాం అని చెప్పినా మనము వినలేదు అనమాట. ఆ ప్రేమతో భగవంతుడు మన మీద ఉన్న ప్రేమతో ఏం చేశారు, మనకి ఒక భౌతిక జగత్తుని క్రియేట్ చేశారు. అది కూడా ఆయనే వచ్చారు. ఆయన నుండే ఈ క్షీరోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు అంటారు. క్షీరోదక సాయి విష్ణు యొక్క శరీర స్వేద రంధ్రాల నుండి ఒక్కొక్క యూనివర్సులు వస్తూ ఉంటే, వాటిలోకి మరలా గర్భోదక విష్ణు అనే ఆయన ఎంటర్ అయ్యి ఆ మొత్తంలో ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి ఆయన నాభి నుండి ఈ 14 లోకాలు వస్తే, ఆ లోకంలో పైన బ్రహ్మ వారిని క్రియేట్ చేసి, ఆ బ్రహ్మ ద్వారా మరలా ఈ సృష్టి చేయటం ద్వారా ఎవరైతే ఈ భౌతిక జగత్తులో భగవంతుడు లేకుండా అనుభవించాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. చివరికి బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాల, లక్షల సంవత్సరాల తర్వాత మరలా తిరిగి మనకి ఈ జ్ఞానం లభించినప్పుడు అప్పుడు అయ్యో, ఎందుకు నేను ఈ విధంగా లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నాను, తిరిగి ఇది నా అంతిమ లక్ష్యం కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో, దానికి ఆ భగవంతుడి కృప, ఆచార్యుడి కృప ద్వారా అలానే మనము తిరిగి ఈ జ్ఞానాన్ని పొంది ఆ భగవంతుని యొక్క నిజ స్వరూపమైనటువంటి ధామాన్ని మనం చేరుకోలేస్తాము. ఇదంటే ఏమవుతుందంటే, ఈ జగత్తు, ఈ భౌతిక జగత్తు కూడా నా చేత క్రియేట్ చేయబడింది. అలానే ఈ భౌతిక జగత్తులో ఉన్న వారితో పాటు కూడా ఆయన కూడా ఉన్నాను. సర్వభూతాన్ని, అన్ని జీవ రాశులలో కూడా నేను ఉన్నాను. కానీ వాటిలో అంటే ఆయన ఉన్నారు, కానీ మనకి అర్థం కాదు. చూడండి, ఇప్పుడు మనతో పాటు ఎవరు ఉన్నారు? ఆత్మ ఉన్నది, పరమాత్మ కూడా మన మీద కరుణతో చతుర్భుజ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ కూడా మనతో పాటే ఉన్నారు. కానీ ఏం చేస్తున్నాం మనం, ఆయన ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. అలానే ఇది కూడా ఏమైతుందంటే టెంపరరీ. ఎందుకు? మరలా ఆ మరలా ఆయన బ్రహ్మవారి 100 years, అలానే ఆయన ఒక రోజు అయిపోయిన తర్వాత ప్రళయం వస్తుంది. ఆయన 100 years అయిపోయిన తర్వాత మహాప్రళయం రకరకాలుగా వస్తుంటాయి. అవి ఉన్నా కానీ మనకి అర్థం కావు. ఎందుకంటే ఈ భౌతిక జగత్తు అంతా కూడా ఆ అవ్యక్తం, అది భగవంతుని యొక్క రూపం, ఆ భగవంతుడి ద్వారానే వచ్చి మరలా ప్రతి అణువులో కూడా
ఆయన క్షీరోదక సాయి విష్ణు అనే ఆయన ప్రతి అణువులో కూడా వచ్చి ఆ చేతనాన్ని క్రియేట్ చేస్తారు. కానీ ఆయన మనతో పాటు ఉన్న మనము గుర్తించలేము. అది మనము ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కానీ నేను వాని యందు లేను అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు, అన్నీ కూడా ఆయనందునే ఉన్నాయి, కానీ ఆయన మనతో పాటు ఉన్నారు అని అర్థం చేసుకోవటమే చాలా ఇంపార్టెంట్. తర్వాత శ్లోకం, దీనికి 9.10కి వెళ్లే ముందు ఇక్కడ ఇంకొక 2 శ్లోకాలు ఉంటాయి, అవి ఉత్తగా చదువుకొని మరలా వెళ్దాం. 10వ శ్లోకం. దీని తర్వాత, మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులతో ఒకటైనటువంటి భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని నియమ అనుసరించి ఈ జగత్తు మరల సృష్టించబడుచు లయము పొందుచున్నది. ఇప్పుడే మనం చర్చించుకున్నాము. ఆ భగవంతునికి 3 రకాల శక్తులు ఉన్నాయి. అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. అంతరంగ శక్తి ద్వారా ఆ దేవతలు అలానే వారందరూ కూడా వస్తూ ఉంటారు. బహిరంగ శక్తి ద్వారా ఈ ప్రకృతి వస్తూ ఉంటుంది. తటస్థ శక్తి ద్వారా జీవులు, మనం లాంటి వారందరూ వస్తుంటాము. మనం ఎప్పుడైతే అంతరంగ శక్తి వైపు చూస్తూ ఉన్నామో, ఎప్పుడైతే అంతరంగ శక్తిని వాటి వైపు అట్రాక్షన్, ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుందో, అప్పుడు మనము కూడా ఆ భగవంతుని వైపు ఎక్కువ చూపిస్తుంటాము. ఎప్పుడైతే మనము ఈ బాహ్య శక్తి వైపు ఉంటామో, మనం ఇంద్రియాలను తృప్తిపరచుకోవాలనేటువంటి శ్రద్ధ ఎక్కువ కలుగుతూ ఉంటుంది. ఇంద్రియాలను తృప్తిపరచుకోవాలని అంటే, ఇంద్రియ తృప్తి అంటే ఏంటంటే ఎంజాయ్మెంట్ మైనస్ గాడ్. అంటే మన భగవంతుడు లేకుండా నేను ఒక్కడినే ఎంజాయ్ చేయాలి అంటే, ఇప్పుడు ఇప్పుడు మనకి ఏదో ఇష్టం స్వీట్, అది తింటున్నాము. అదే స్వీట్ మనము భగవంతుడికి నివేదన చేసి మనం తింటే ఏమైతుంది, అది ప్రసాదం అవుతుంది. అట్లనే మనం భగవంతుడు కాకుండా నేను ఎంజాయ్ చేయాలి అని ఎప్పుడైతే కోరిక కలుగుతుందో, అప్పుడు మనము ఆటోమేటిక్ గా ఈ భౌతిక జగత్తులోకి వస్తూ, ఈ భౌతిక జగత్తులోనే మరలా పుడుతూ చనిపోతూ చివరికి ఇది కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే, ప్రకృతి కూడా ఆ భగవంతుడి ద్వారానే వచ్చింది. ఇక్కడ కూడా మనం ఇంపార్టెంట్ అనమాట. ఆ భగవంతుని యొక్క శక్తి, బాహ్య శక్తి, ఇది ప్రకృతి. ఈ భౌతిక ప్రకృతి కూడా నా శక్తులలో ఒకటైనటువంటి భౌతిక ప్రకృతి నా అధ్యక్షతనే అది కూడా వర్తించుచున్నది. ఆయన గైడెన్స్, ఆయన ఇప్పుడు ఏ విధంగా అయితే, ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో CEO అనే ఆయన ప్రతి ఆఫీసులో ఉండరు, కానీ ఆయన ఏ నిర్దేశాలు ఇస్తారో ఆ నిర్దేశాలన్నీ కూడా అవలంబిస్తుంటాయి. ఇప్పుడు అలానే ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నారు, మన ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు లాక్డౌన్ అని పెట్టగానే ఏమైపోయింది, ఆటోమేటిక్ గా ఆయన ప్రతి ఊరిలో ఉండరు, కానీ ఆయన రూల్ ప్రకారం ఆ నియమాన్ని అన్ని చోట్ల కూడా పాటించడం జరుగుతూ ఉంటుంది. అలానే ఆ భగవంతుని చేత క్రియేట్ చేయబడినటువంటి ప్రకృతికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటి అని తెలుసుకోవాలి, దాని ప్రకారం మనం జీవనం సాధించాలి. కానీ వాటికి విరుద్ధంగా సాగించినప్పుడు మనము పాపకర్మలు చేయబడి దాని ద్వారా మరలా ఈ భౌతిక జగత్తులోనే మరలా జన్మ తీసుకుంటూ ఉండాలి. దాని ద్వారా మనం ఉపయోగం లేదు. అంటే ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరైనా ఉంటే దీని ద్వారా మనం ఏ విధంగా బయటికి రావాలి అనేది ఆలోచిస్తారనమాట. అంటే ఇక్కడ ఈ ప్రకృతి అనేది కూడా ఏం జరుగుతుంది, అందువలన మనం ఏం చేయాలి, ఆ భగవంతుడి యొక్క శక్తి కాబట్టి ప్రకృతి కూడా మనము ఏ రిసోర్స్ను మరలా మన తర్వాత శ్లోకాల్లో కూడా వస్తుంది, లేదా ఏంటి, ఈ భూమి, నీరు, ఆకాశము, ఇవన్నీ కూడా వాయువు, ఇవన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయన్నమాట. అందువలన మనం ఎప్పుడు కూడా ఈ ఎలక్ట్రిసిటీని కానీ లేకపోతే వాటర్ని కానీ ఏవి కూడా మనము వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే అవన్నిట్లో కూడా భగవంతుడు ఉన్నాడు అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో వాటిని కూడా మనం వేస్ట్ చేయం. అవంతా కూడా భగవంతుడికి చెందినటువంటి పదార్థము. అవి మనకి ఎంత కావాలో అంతవరకే వినియోగించుకోవాలి. అలానే ఓవర్ యూటిలైజ్ చేయటం కూడా మంచిది కాదు. హేతువాదులు లేకపోతే ఎవరైతే భగవంతుడిని నమ్మరో వారు ఏమనుకుంటారు, ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా వచ్చింది అంటారు. మరి అలాంటివి వచ్చినప్పుడు 2 పదార్థాలు గట్టిగా గుద్దుకోవటం ద్వారా వచ్చాయి అంటే మరలా తిరిగి చూపించాలి కదా, తిరిగి చూపించలేకపోతున్నారు. ఎందుకంటే అది భగవంతుడి చేత, సృష్టి చేత క్రియేట్ చేయబడింది. అందరూ సైంటిస్టులు కాదు, కానీ కొంతమంది సైంటిస్టులు, హేతువాదులు వాదిస్తుంటారు. కానీ ఈ చాలా నిబద్ధతతో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరైనా సరే ఆ భగవంతుడి యొక్క ఔన్నత్యాన్ని, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అంగీకరిస్తారో తిరిగి మరల వారు ఆ ప్రకృతి అనేది దాన్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వటం కూడా నేర్చుకుంటారు. అలా మరల ఏమవుతుంది, జగత్తు మరల సృష్టించబడుతూ లయం కూడా అవుతూ ఉన్నది. తర్వాత మరలా ఇక్కడ భగవంతుడు చెప్తున్నారనమాట,
అవజానాంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. సర్వమునకు పరమ ప్రభు అయినటువంటి నా దివ్యత్వమునకు వారు ఎరుగక నేను మానవ రూపం అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుచుందురు. అంటే యాక్చువల్గా భగవంతుడు ఆయన మనల్ని తిరిగి ప్రేమతో ఇప్పుడు చూడండి, మీరు సినిమాకి వెళ్తారు, ఆ సినిమాలో ఏం చూపిస్తారు? 3 hours లో ఒక హీరో ఉంటారు, హీరోయిన్. వారు ఏదైనా బాధపడుతుంటే మీరు బాధపడుతుంటారు, వారు ఆనందంగా ఉంటే మీరు జోక్స్ వస్తే ఆనందపడుతూ ఉంటారు. అట్లానే ఏ విధంగా అయితే ఉందో మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు తిరిగి భగవంతుడు కూడా మనకి ఒక సినిమా చూపించడానికి ఆయన ఉన్నటువంటి స్వధామాన్ని మరలా తిరిగి చూపించి మనల్ని అయ్యో ఎందుకు మీరు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని ఆయన స్వయముగా రావటం గాని, లేదా వారి అనుచరులని పంపించటం గాని, ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రభుపాదులు వారు రీసెంట్ ఆచార్యులు, అలానే రామానుజాచార్య, మధ్వాచార్య, శంకరాచార్య, లేకపోతే ఇట్లా రకరకాల ఆచార్యులను పంపించి వారి ద్వారా ఈ జ్ఞానాన్ని ఇప్పించి అయ్యో ఇది మనం ఉండవలసిన ప్రదేశం కాదు అని మరలా తిరిగి మనకి గుర్తు చేయడానికి వస్తున్నారు. అలానే ఆయన భగవంతుడు కూడా సాక్షాత్తు ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఆయనే వస్తూ ఉంటారు. ఆయన రకరకాల వివిధ రూపాలలో కూడా వస్తూ ఉంటారు. ఆ రూపాలలో వచ్చి అంటే మంచి వారిని రక్షించటానికి, అలానే రాక్షసులని సంహరించి, అలానే ధర్మాన్ని తిరిగి స్థాపించటానికి భగవంతుడు నేను అవతరిస్తుంటాను అని చెప్తారు. ఆ చెప్పడంతో పాటు అప్పుడు ఏమొస్తుంటారంటే ఆయన అవతరించినప్పుడు వారు దేహము ఎప్పటికీ కూడా ఈ భౌతిక దేహానికి సంబంధించింది కాదు, అది ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ఆయన వచ్చినప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయన దేహం కూడా భౌతికంగా ఉండదు. ఆయన దేహం, శరీరం అంతా కూడా ఆధ్యాత్మికంగానే ఉంటుంది. ఆయన ఎందుకు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అనేది రకరకాలుగా ఉంటాయి. ఈరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాద మహారాజు కోసం వచ్చారు. ఆయన ఎందుకు? ఆయన విశ్వాసము, భగవంతుడు ప్రతి చోట్ల ఉన్నారు, అన్ని చోట్ల. బాహేర్ నరసింహ హృదయ నరసింహ, ఆయన బయట ఉన్నారంట, లోపల ఉన్నారు. హిరణ్యకశిపుడు అడుగుతారు, నువ్వు నారాయణ అని చెప్తున్నావు కదా, ఎక్కడున్నాడు ఆయన అంటే ఎక్కడ లేడు ఆయన, అన్ని చోట్ల ఉన్నారు అని చెప్తారు. అయితే ఈ స్తంభంలో ఉన్నారా అంటే ఆ స్తంభంలో ఉన్నారు అంటే ఎస్ ఉన్నారు అని ఆ భక్తుడు నమ్మారు కాబట్టి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఆ స్తంభం నుంచి వచ్చారు నరసింహస్వామి. అలానే ఎందుకు ఆ రూపాన్ని తీసుకున్నారు? ఎందుకంటే ఆయన హిరణ్యకశిపుడు డైరెక్ట్ గా మరణం లేకుండా ఉండాలి అంటే ఇవ్వరని చెప్పి తెలుసు. అందువల్ల ఆయన రకరకాల కోరికలు కోరారు. ఆ కోరికల యొక్క చాలా ఆంతర్యం ఏంటంటే మరణం రావద్దు అని. అంటే భగవంతుడు లూప్ హోల్స్, ఎక్కడెక్కడ లూప్ హోల్ ఉంటుందో ఆయనకి తెలుసు. ఆయన ఏమనుకున్నారు? పగలు వద్దు, రాత్రి వద్దు, లేకపోతే ఇంటి లోపల చంపవద్దు, ఇంటి బయట చంపవద్దు, అస్త్రాలు శస్త్రాలు కాదు, రకరకాలుగా చెప్పారు. నరుడు కాదు అలానే ఆయన ఏం కావాలి అప్పుడు అంటే మృగము. అందువల్ల ఏం చేశారు? ఆయన నరుడు కాకుండా అలానే జంతువు కాకుండా ఆ రెండు కంబైన్డ్ గా నరహరి లాగా వచ్చారు, సింహం తలతో. అలానే ఆయన ఏం చేశారు? ఎటువంటి అస్త్రాలు శస్త్రాలు కాకుండా ఆయన శిల తంకా నఖాలయే, అంటే ఆయన గోటి వేళ్లతోనే ఆయన హిరణ్యకశిపుడి యొక్క హృదయాన్ని చీల్చి, ఆ పుట్టని చీల్చి సంహరించడం. అలానే ఇంటి లోపల బయట కాకుండా గడప మీద చేశారు. అలానే ఆయన ఎక్కడ భూమి మీద కాదు, ఆకాశంలో కాకుండా ఆయన తొడల మీదనే పెట్టుకొని సంహరించారు. సో భగవంతుడు ఆయన స్వయంగా వచ్చినప్పుడు ఎటువంటి విధంగా వచ్చినప్పటికీ ఆయన రూపము, ఆయన శక్తులు కూడా ఈ భౌతికానికి లోనయ్యి ఈ 3 త్రిగుణాలకి, అంటే ప్రకృతి యొక్క గుణాలు 3 ఉంటాయి. అదే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలకి కూడా అతీతంగా ఉంటుంది. కానీ మూర్ఖులైన వారు ఏం చేస్తారు అంటే వారు నన్ను మానవ రూపము నుంచి అవతరించినప్పుడు వారు కూడా నన్ను వారితో పాటు ఒక నార్మల్ సాధారణమైన వ్యక్తిగా వారు నన్ను భావిస్తూ ఉంటారు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. నెక్స్ట్ శ్లోకంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ 13వ శ్లోకంలో చెప్తున్నారు, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యమనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అంటే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అనమాట, ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందరు. వారు నన్ను ఆదియును అవ్యయుడును ఆగు దేవాది దేవుని ఎరుగుటే నా భక్తియుక్తుల సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మహాత్మానస్తు మాం పార్థ. మహాత్ములు అంటే ఎవరంట? ఆ భగవంతుడిని, ఆత్మ అంటే మనము, మహా ఆత్మ అంటే గొప్ప ఆత్మ అంటే, గొప్ప ఆత్మ అంటే ఎవరంట? మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రితాః. అంటే వారు ఏం చేస్తారంటే మహాత్ములు అనేవారు
ఈ ఈ భౌతిక ప్రకృతిని కాకుండా దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారు. ఆ దైవీ ప్రకృతి అంటే ఏంటంటే భగవంతుని చేత నియమించబడింది. మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ ఎప్పుడైతే మనం భగవంతుడిని ఆశ్రయిస్తామో దాని ద్వారా అప్పుడు ఏమవుతుందంట, మరలా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు, మరలా ఈ చాప్టర్ కి 18th చాప్టర్ లో కూడా మరలా రిపీట్ అవుతూ ఉంటాయి కొన్ని. అక్కడ మరలా భగవంతుడు ఏం చెప్తున్నారు, ఎవరైతే ఈ భౌతిక ప్రకృతిని ఆశ్రయించకుండా ఆధ్యాత్మికమైనటువంటి ఆ భౌతిక భగవంతుడిని గుణగణాలని కీర్తిస్తూ భగవంతుడి మీద కంప్లీట్ గా శరణాగతి పొంది ఆ భగవంతుడిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఏమవుతుందంటే దైవీ ప్రకృతిలోకి వస్తారు. అంటే ఆ శుద్ధ సత్వగుణానికి వస్తారు. అంటే మనం రజో తమో గుణాల నుంచి సత్వగుణానికి రావాలి. ఆ సత్వగుణం నుంచి కూడా ఇంకా శుద్ధ సత్వగుణానికి రావాలి. ఆ శుద్ధ సత్వగుణానికి వచ్చినప్పుడు మనం ఏమవుతుందంట, ఆటోమేటిక్ గా మనం భగవంతుని యొక్క కంట్రోల్లో ఉంటాము. వచ్చిన తర్వాత ఏమవుతుందంట, భజన్య అనంత మనసో, అంటే ఎల్లప్పుడూ కూడా వారు ఏం చేస్తారు, ఆ భగవంతుని యొక్క ఆ గుణగణాలని వెరిగి ఉంటారు. అలానే ఎల్లప్పుడూ కూడా వారు ఏం చేస్తారంట, ఆ భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉంటారు. అంటే ఇప్పుడు అందరూ ఎలా పాసిబుల్ అవుతుంది అండి అని అనుకుంటే, ఇప్పుడు సింపుల్ ఏం లేదండి. ఇప్పుడు ఎవరైనా ఒక స్టూడెంట్ ఫస్ట్ మార్క్ వచ్చినాయి అని అన్నప్పుడు ఆయన ఇది నా గొప్పతనం ద్వారానే వచ్చింది అని అనుకోకుండా ఇదంతా కూడా భగవంతుని యొక్క కృప అని ఎప్పుడైతే అనుకుంటామో ఆటోమేటిక్ గా మనం ఎల్లప్పుడూ కూడా ఆయన భక్తియుక్త సేవలో ఉన్నట్లే. అలానే రాత్రిపూట మనం పండుకునేటప్పుడు భగవంతుడిని తలుచుకుని ఉదయం లేవగానే మరలా భగవంతుడిని తలుచుకున్నట్లయితే ఆ నిద్రపోయిన సమయం అంతా కూడా ఆ భగవంతుని యొక్క సేవలో ఉన్నట్లే మనము చెప్పబడుతుంది. అలానే భగవంతుని యొక్క అదేమవుతుంది, నన్ను ఆదియును అవ్యయుడుగాను దేవాది దేవుడిగాను ఎరిగి ఉన్నారు. అంటే ఆ భగవంతుని ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకి మహాత్ముడు అంటే ఏంటంటే ఆ భగవంతుడు ఎవరు, ఆయన ఎక్కడ ఉన్నారు, ఆయన ఏ విధంగా ఈ భౌతిక జగత్తు వచ్చింది, ఆయన ఎప్పుడెప్పుడు వస్తున్నారు, ఆయన ఏం చేస్తారు, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండటం ద్వారా వారు ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. తర్వాత 14వ శ్లోకంలో కూడా చెప్తున్నారు, సతతం కీర్తయంతో మాం యతశ్చింత దృఢవ్రత నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తించుచు దృఢ నిశ్చయముతో యత్నించుచు నా యందు నమస్కరించుచు నన్ను నిత్యం భక్తితో పూజింతురు. ఇక్కడ చూడండి, మహాత్ములు అంటే ఏం చేస్తారంటే సతతం కీర్తయంతో మాం, ఎల్లప్పుడూ కూడా వారు ఆ భగవంతుని యొక్క మహిమలను కీర్తించుచు యతంతశ్చ దృఢవ్రతాహ ఏంటంట, దృఢ నిశ్చయంతో వారు ఉంటారంట. ఆయన ఏం చేస్తారంటే వారు అంటే ఫుల్ కాన్ఫిడెన్స్, ఆ భగవంతుడి మీద మనకి నమ్మకం, దృఢమైనటువంటి ఒక నమ్మకం కలిగి ఉండి అలానే వారిని పూజిస్తుంటారు. ఆయనని నిత్యం నమస్కరించుచు ఆయనకి భక్తితో పూజిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే భక్తి అంటే ఏంటి ఏం లేదు, సింపుల్ గా భక్తి అంటే భగవంతుడిని ప్రేమించటం. ఆ భగవంతుడిని ఏ విధంగా అయితే ఎటువంటి కోరికలు లేకుండా ఏ విధంగా అయితే ప్రేమించడం అనేది తెలుసుకుంటామో అదే భక్తి అన్నమాట. చాలా మంది ఏం చేస్తారు, అయ్యో ఈ రోజు నేను పూజ చేయకపోతే ఏదో నామమాత్రంగా ఒక్కొక్కసారి మనము ఆ భగవంతుడిని నేను ఈరోజు కొబ్బరికాయ కుట్టలేదు, లేకపోతే ఈ రోజు నేను అగరబత్తి వెలిగించలేదు, ఏమైపోతుందో. నో, భగవంతుడు ఎప్పుడు కూడా అలా ఎప్పటికీ కూడా ఆయన ఎటువంటి హాని కూడా తలపెట్టరు. అదంతా కూడా మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి సైకిల్, ఒక వేవ్ లాంటిది. పుణ్యం చేసినప్పుడు దాని ప్రకారంగా ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తున్నాము, పాపం చేసిన దాని ప్రకారంగా మనం దానివల్ల దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. సుఖం దుఃఖం. అలానే త్యాగం భోగం అంటే ఏంటంటే భోగం త్యాగం. భోగం అంటే ఎంజాయ్ చేయటం, త్యాగం అంటే వదిలేయటం. అంటే భోగం త్యాగం అంటే ఇప్పుడు స్వీట్ తినాలని ఉంది, ఎన్ని స్వీట్లు ఇస్తాము, ఒక 4 స్వీట్లు వేయగానే ఏం చేస్తారు, దాని మీద విరక్తి వస్తుంది, త్యాగం. మరలా ఒక 5-6 గంటల తర్వాత మళ్ళీ స్వీట్ ఇస్తే ఏమవుతుంది, మరలా తినాలనిపిస్తుంది. కానీ అట్లా మనము భౌతిక కార్యాలు చేసేటప్పుడు భోగం త్యాగం ఉంటాయి, కానీ ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఈ ఆధ్యాత్మిక కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎప్పటికీ కూడా ఈ భోగ త్యాగాలు ఉండవు, ఎప్పటికి కూడా భోగమే ఉంటుంది. ఈ భగవంతుడిని మనం కీర్తిస్తూ భగవంతుని గుణగణాలు నేర్చుకున్న తర్వాత వీటి మీద శ్రద్ధ కలిగి దానిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమైతుందంట, ఎల్లప్పటికీ కూడా
అది సముద్రం అంత గొప్ప ఆనందాన్ని, సముద్రంలో ఒక చిన్న నీటి బొట్టు మనం తీసుకుంటే ఆ నీటి బొట్టుతో ఉన్న ఆనందాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉంటే, ఆ భగవంతుడి యొక్క ఆనందాన్ని మనం కార్యాల్లో ఉంటే ఆ సముద్రం ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందానికి రాగలుగుతాము. అది సంభవిస్తుందా అంటే సంభవిస్తుంది. భగవంతుడే చెప్పారు మొదటి శ్లోకంలో, అది ప్రత్యక్షంగా మనం చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇక్కడ దేర్ ఇస్ నో పర్సన్ బిట్వీన్ యూ అండ్ భగవాన్, అంటే భగవంతుడికి మీకు మధ్య ఎవరు లేరు. అది ఇండివిజువల్ గా ప్రతి ఆత్మకి ఆ భగవంతుడికి డైరెక్ట్ రిలేషన్. భగవంతుడితో మీరు ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఆచార్యులు వారు మనము ఒక పరమ ప్రామాణికమైనటువంటి గురువు ద్వారా వారు వారి ఆచరణల ద్వారా ఏ విధంగా మనము కీర్తన జ్ఞానము ఇది చేయాలో తెలుసుకొని వాటి ద్వారా మనము ఇది మనము ప్రాక్టీస్ చేయటం ద్వారా మనకి లభ్యపడుతుంది. తర్వాత ఈ 15 నుంచి 25 రకరకాల ఆరాధకుల గురించి చెప్తున్నారు అనమాట. ఇక్కడ యాంతి దేవ వ్రతా దేవ నిత్యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్య జనీపోమాం. దేవతలను పూజించేవారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించేవారు పితృలోకమును జయింతురు చేరుదురు. భూత ప్రేతములను పూజించేవారు వాణి అందే జన్మింతురు, కానీ నన్ను పూజించేవారు నాతో నివసించుతురు. అంటే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్, కొంతమంది ఏం చేస్తారు, అఫ్ కోర్స్ ఆ దేవతలు కూడా భగవంతుని యొక్క ఆదేశాల ప్రకారము వారు మన భౌతిక జగత్తులో ఉన్నటువంటి కోరికలను తీర్చడానికి ఉంటారు. అలా వారి పూజించినప్పుడు ఎవరైతే కొంతమందికి ఒక దేవత పట్ల ఇంట్రెస్ట్ ఉంటే వారు ఆ దేవత ఎక్కడ ఉన్నారు అనే దాని ప్రకారం, అఫ్ కోర్స్ అది మరలా మనకి కూడా ఎప్పుడు అంత్యకాలేచ అంటే మనం చివరి క్షణాలు ఏ విధంగా అయితే ఉంటామో అటువంటి వారి ప్రకారం ఆ పితృదేవతల మీద కొంతమందికి ఫోర్ ఫాదర్స్ అంటే వారి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వారికంటూ ఒక లోకం ఉంది అంటే వారికి ఏముంటుంది, మా తాతగారు తండ్రి గారు వారే నాకు దైవం, ఇంకా వేరే భగవంతుడి దైవం. అఫ్ కోర్స్ భగవంతుడి దైవం అని తెలిసిన కానీ వారు వారి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అటువంటి వారు ఆ పితృలోకానికి వెళ్తారు. కొంతమంది భూత ప్రేత ఉంటాయి, వాటిని పూజించేవారు వాటి దగ్గరికి వెళ్తారు. అయితే నన్ను ఎవరైతే పూజిస్తారో వారు నా దగ్గరికి వస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భగవంతుడు కన్ఫర్మ్ చేస్తున్నారు. అంటే మనం ఇక్కడ మన రూట్ కన్ఫర్మ్ కావాలి అంటే అన్ని మార్గాలు ఒకటే దగ్గరికి వెళ్ళవు. ఎట్లా అంటే ఇప్పుడు రకరకాల బస్సులు ఉన్నాయి, ఇప్పుడు రకరకాల ట్రైన్లు ఉన్నాయి. అన్ని ట్రైన్స్ బయట నుంచి చూడటానికి ఒకటేలాగా ఉంటాయి. మనము ఢిల్లీ వెళ్ళాలి అంటే ఢిల్లీ ట్రైన్ ఎక్కాలి, అలానే విజయవాడ వెళ్ళాలంటే విజయవాడ ట్రైన్ ఎక్కాలి. అన్ని ట్రైన్స్ ఒకటేలాగా ఉన్నాయని ఢిల్లీ ట్రైన్ ఎక్కితే ఏమవుతుంది, రాంగ్ రూట్ లోకి వెళ్తాం. అలానే ఇక్కడ కూడా మనం ఏంటంటే మనం ఏం చేయాలి, అలానే భగవంతుడు ఇప్పుడు బస్సు ఎక్కుతున్నాము, బస్సు ఎక్కిన తర్వాత ఏం చేయాలి, బస్సు డ్రైవర్ నన్ను విజయవాడ తీసుకువెళ్తాడా లేదా అని మనం బస్ ఎక్కిన తర్వాత డ్రైవర్ని నువ్వు విజయవాడ తీసుకెళ్తావు నమ్మకం ఏంటి అని అడిగితే ఏమంటాడు ఆయన, నీకు నమ్మకం ఉంటే ఎక్కువ లేకపోతే దిగిపో అంటారు. అట్లానే మనం కూడా ఈ భగవంతుడి యొక్క నిర్దేశాల మీద నమ్మకం పెట్టి ఎస్ భగవంతుడు ఆయన శక్తివంతుడు. మనం ఒక్కోసారి అనుకుంటాం భగవంతుడు ఎందుకు ఇలా చేశారు, మనం భగవంతుడు ఎందుకు అట్లా చేశారు అని అనుకుంటామే. ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే భగవంతుడు ఏది చేసినా కానీ పర్ఫెక్ట్ గా చేస్తారు. ఆయన చేసేది ఏది అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. కానీ మనము మన లిమిటెడ్ జ్ఞానంతో ఆయన అట్లా ఎందుకు చేశారు ఇట్లా ఎందుకు చేశారని మనం ఒక్కొక్కసారి ఆలోచించుకుంటూ ఉంటాము. అలానే భగవంతుడు ఆయన ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి మనల్ని రక్షించబడాలి అంటే మనము ఆయనని మాత్రమే చేరుకోవాలి. అట్లా మనము ఎవరెవరినైతే ఏ విధంగా అయితే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు ఏంటి, ఎవరైతే నన్ను పూజిస్తారో వారు నా లోకానికి చేరుకుంటారు. ఇక్కడ చూడండి, ప్రేరణ అంటే ప్రేమ మరియు సేవించటము. అలానే దేవతలు ఏంటి, భౌతిక కోరికలు ఇస్తారు. భగవంతుడు కృష్ణుడు ఏమిస్తారు, ప్రేమ ఇస్తున్నారు. అలానే ఏమిస్తారు అంట, మనకు అవసరమైందంటే తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఇస్తారో భగవంతుడు కూడా మనకి కావలసినవన్నీ ఇస్తున్నారు. దేవతలు ఏం చేస్తున్నారంటే మనకు కావాల్సిందంటే దుకాణదారుని వల్లే, అంటే తల్లిదండ్రులు ఏ విధంగా అయితే అన్ని సమకూరుస్తారో వాటి ద్వారా దుకాణానికి వెళ్ళి ఏదైతే దుకాణంతో వెళ్ళినప్పుడు ఏమిస్తారు, మనం డబ్బులు ఇస్తే వారు మనకి రిటర్న్ ఇస్తారు ఏదైనా ఐటమ్. అట్లానే మనము ఈ భౌతిక లోకంలో ఏదైనా కోరిక తీరాలి అంటే దేవతల ద్వారా మనం ఏదో ఒక యజ్ఞం చేస్తే దానికి అంటే ఒక పూజ చేస్తే ఆ పూజకు సంబంధించిన దాని ఫలితం ఏదైతే ఉంటుందో అంతవరకే వస్తుంది. కానీ అది ఈ భౌతిక ఈ జగత్ ఈ జన్మ ఉన్నంత వరకు మాత్రమే, ఈ లోకంలో లేకపోతే ఈ భౌతిక జగత్తుకు సంబంధించింది మాత్రమే. అది మరలా కొంత తర్వాత మరలా అది తాత్కాలికం, శాశ్వతం కాదు. కానీ భగవంతుడు శ్రీకృష్ణుడు ఇచ్చేటువంటి ఫలితం శాశ్వతము అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అనమాట.
నెక్స్ట్ అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ నా దివ్య రూపమును ధ్యానించుట అనన్య భక్తి చే నన్ను కూడా సదా అర్పించచ్చు వారి యోగక్షేమలను నేనే వహింతును. వారికి లేనటువంటి వాటిని సమకూర్చుచున్నాను, వారికి ఉన్న వాటిని రక్షించుతును. చూడండి, చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అనన్య చింతయంతో మాం, ఎవరైతే అనన్యమైనటువంటి ప్రేమ, అంటే ఆ భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఎటువంటి కర్మ మిశ్రమ లేకపోతే జ్ఞాన మిశ్రమ కాకుండా ప్యూర్ అన్అలాయిడ్ డివోషన్ అంటారు. అంటే ఏంటంటే విశుద్ధమైనటువంటి భక్తిని, అంటే విశుద్ధమైనటువంటి భగవంతుడి మీద ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో, అంటే అయ్యో ఇప్పుడు ఏదైనా మన ఇంట్లో ఒక మంచి స్వీట్ చేసామనుకోండి, మీ పిల్లవాడు అది చాలా ఇష్టం అనుకోండి, ఆ అబ్బాయి ఇక్కడ ఉంటే ఆ అబ్బాయి బర్త్డే అయితే అది చేసి పెడతారు, వారు తింటే మీరు ఆనందపడతారు. అదే ఆ అబ్బాయి ఇక్కడ లేకుండా ఏదో కాలేజీలో వేరే ఊర్లో చదువుతుంటే అది చేసినప్పుడల్లా ఏం చేస్తారు, ఆ అబ్బాయి గురించే తలుచుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయి అయ్యో మా అబ్బాయి ఉంటే బాగుండేది, ఇది ఆయనకి ఎంతో ఇష్టము, అట్లా ఆలోచిస్తూ ఉంటారు. అలానే మనం కూడా భగవంతుడికి మనకి ఏది కావాలి కాకుండా భగవంతుడికి ఏది ఇష్టం అని తెలుసుకొని వాటిని సమర్పించడం ద్వారా, అలానే ఆయనని ప్రేమించడం ద్వారా అప్పుడు ఏం జరుగుతుందంట, మనకి ఏవైతే డిఫికల్టీస్ ఉన్నాయో అవన్నీ తొలగించి, అలానే మనకి ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో వాటిని ఇస్తూ, మనకి లేని క్వాలిటీస్ అన్ని కూడా ఆయన ఇచ్చి సదా ఎల్లప్పుడూ మన యోగక్షేమాలను కూడా చూసుకుంటూ ఉంటారు. అంటే దీని ద్వారా మనకి కష్టాలు రావా భక్తి చేస్తే అంటే వస్తాయి అవి కష్టాలు, కానీ దాని క్వాంటిటీ అనేది, ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. అంటే కాలు ఏదో చేయో ఎరగాల్సిన చోట మేబీ మన ప్రారంధ కర్మ ద్వారా కొంత అనుభవించాల్సి వచ్చినా, ఆ భగవంతుని కృప ద్వారా అది కాలు విరగాల్సిన చోట ఏదో ఒక చిన్న గీతతో, ఒకరోజు ఏదో కొంచెం దెబ్బతో అది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ భక్తి యొక్క మహిమలు. ఇంకొక 5-10 మినిట్స్ అండి, అయిపోతుంది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్త్యాపహృత మశ్నామి ప్రయతాత్మనః. ఎవరైనా నాకు ప్రేమతోనూ భక్తితోనూ పత్రము గాని పుష్పము గాని ఫలము గాని జలము గాని అర్పించనుచో దాన్ని నేను స్వీకరింతును. ఇప్పుడే చెప్పుకున్నాము, మనకి ఏదైనా ఇష్టమైనది ఉంది అనుకుంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారనమాట, భగవంతుడు ఈ మొత్తాన్ని కూడా మనకి ఆహారము, మనం అంతకుముందు చర్చించుకుంటాము. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. అంటే అన్నాద్ భవంతి భూతాని, భూతాని మీన్స్ ప్రతి జీవి కూడా అన్నం కావాలి. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది, పర్జన్యాద్ అన్న సంభవ, దేని ద్వారా, అది వర్షం ద్వారా వస్తుంది. పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్యం. వర్షం రావాలంటే ఏం చేయాలి, యజ్ఞం చేయాలి. యజ్ఞ కర్మ సముద్భవ, యజ్ఞం చేయాలంటే నిర్దేశించబడినటువంటి కార్యాలు చేయాలి. అలానే అవి ఆ యజ్ఞం అంటే ఇంత ఇదిగా ఉంది కాబట్టి, ఇప్పుడు చూడండి మనకి లాస్ట్ ఇయర్ వాటర్ స్కార్సిటీ, అలానే ఇప్పుడు చూడండి భగవంతుడు మనకి ఆహారం రావాలంటే ఎన్ని కావాలి, వానలు ఇస్తున్నారు, సూర్యరశ్మి కావాలి, చంద్రుడి యొక్క కాంతి కావాలి. చంద్రుడి కాంతి ద్వారానే దానిలో ఉన్నటువంటి గింజల్లో ఉన్నటువంటి మొత్తం కూడా పదార్థం తయారవుతుంది. అలానే భూమి కావాలి, అలానే తర్వాత పండించేవారు కావాలి. ఇవన్నీ కూడా ఎవరు ఇస్తున్నారు, అవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తులు, వారి నిమిత్తమైనటువంటి వారి దేవతల ద్వారా మనకి ఇవన్నీ కూడా లభిస్తున్నాయి. కానీ వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాము, అవి భగవంతుడికి ఇవ్వకుండా మరలా తిరిగి మనమే అనుభవించాలి అని చూస్తే, దానిని అంటే మనము చిన్న హెల్ప్ చేస్తేనే ఎవరైనా సరే మనం ఎంతో థ్యాంక్స్ చెప్తాం. అలాంటిది ఇక్కడ అంతమంది హెల్ప్ చేస్తున్నప్పుడు, మనకి ఫుడ్ దొరికినప్పుడు వారందరికీ థ్యాంక్స్ చెప్పడంలో మనము థ్యాంక్స్ చెప్పాలి కదా. అటువంటి థ్యాంక్స్ చెప్పే విధానమే మనము ఈ భగవంతుడికి తిరిగి మనము నైవేద్యం పెట్టడము, తిరిగి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాము. అదేంటంటే ఆయన కూడా ఏమడుగుతున్నారు, మనం ఏదో డబ్బులుంటే ₹1,00,00,000 ₹1,00,000 ఆఫ్ కోర్స్ ఉండి ఇస్తే దట్స్ ఫైన్, కానీ ఆయన అది కూడా అడగట్లేదు. ఏమడుగుతున్నారు, ఒక పత్రం అంటే ఒక తులసి లీఫ్ కానీ, తులసి దళం కానీ, పుష్పం ఒక చిన్న ఫ్లవర్ కానీ, ఫలం ఒక ఫ్రూట్ కానీ, పండు కానీ, తోయం నీళ్లు కానీ, ఆ నీళ్లలో కొంచెం వాటర్లో ఒక తులసి లీఫ్ వేసి ఆ భగవంతుడి ముందు అర్పిస్తే అది దేంతో చేయాలంట, ప్రేమతో చేయాలి అంట. అప్పుడు నేను తప్పకుండా స్వీకరిస్తాను అని మనకి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే చూడండి, మనకి ఉండి ఏదైనా ఇవ్వగలిగితే ఫైన్, కానీ ఇవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే అవన్నీ కూడా ఆయన నుంచే వచ్చినవి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతిరోజు ఒక తండ్రి ఆ పిల్లవాడికి కొంత ఇవి ఇచ్చారనమాట, పాకెట్ మనీ ఇచ్చారు. అటువంటి ఆయనే తిరిగి ఆ పాకెట్ మనీనే మరలా ఏం చేశారంట,
ఆ పాకెట్ మనీతో వచ్చిన దాన్ని ఆ అబ్బాయి, ఆ పిల్లవాడు ఆ తండ్రికి ఒక గిఫ్ట్ కొనిస్తే ఎట్లా ఆనందపడతారో, ఆ డబ్బులు ఇచ్చింది ఎవరు? తండ్రి. కానీ అవే మరలా ఏం చేశారు? తిరిగి మరలా వాటినే వారికి ఇవ్వటం, ఆయనకి ఇవ్వటం చేశారనమాట. అప్పుడు తండ్రి ఎంత ఆనందపడతారు. అలానే మనము ఆ భగవంతుడు ఇచ్చారు, అవన్నిటికీ కూడా మూలం వారే. వారికి ఇచ్చిన దానిని తిరిగి మరలా వారికి సమర్పించడం ద్వారా మన ఆ భగవంతుడు కూడా ఎంతో ఆనందపడతారు. అది మనకి ఇక్కడ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఇంకొక లాస్ట్ శ్లోకం ఉంది, ఇక్కడ స్లైడ్ లో లేదు. ఈ శ్లోకంతో కంప్లీట్ అవుతుంది. క్వశ్చన్ ఆన్సర్స్ కి వెళదాం. లాస్ట్ శ్లోకం ఇక్కడ 9.34. మన్మదాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ మవాత్మానం మత్పరాయణః. నీ మనస్సును సదా నా గురించి ఆలోచించటంలో నిమగ్నము చేయము, నా భక్తుడివి కమ్ము, నాకు నమస్కరింపుము, నన్ను పూజించుము, పూర్తిగా నాయందే లగ్నము చెంది నీ తప్పకుండా నన్ను చేరగలుగుతావు. ఇక్కడ మరల భగవంతుడు చెప్తున్నారు, ఇదే మరలా వస్తుంటుంది. మన్మనాభవ మద్భక్తో అంటే ఎల్లప్పుడూ కూడా నీ మనస్సుని నాయందు లగ్నము చేయి, నా భక్తుడివి కమ్ము, నాకు నమస్కరించుము, నన్ను పూజించుము. దాని ద్వారా ఏమవుతుందంట? తప్పక నన్ను చేరుకుంటావు. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ మనం ఇది కూడా నేర్చుకున్నాము. ఇది లాస్ట్ శ్లోకం 9th చాప్టర్ లో. సో ఈ ముఖ్య ఉద్దేశం కూడా మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, ఈ 9వ అధ్యాయం ద్వారా మరలా తిరిగి ఇదే మరలా వస్తుంది. మన్మన అంటే మనస్సు చాలా చంచలమైనది. ఆ మనస్సు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ అంటే ఈ పంచేంద్రియాలు ఈ భౌతిక దేహంలో ఉంటే, బయట లోపల ఇంకొక శరీరం ఉంటుంది. అవేంటి అంటే మనస్సు, బుద్ధి, అహంకారంతో స్థూల శరీరం, సూక్ష్మ శరీరం రెండు ఉంటాయి అనమాట. ఈ బయట ఉన్న దాని స్థూల శరీరం అయితే, సూక్ష్మ శరీరము అవేం చేస్తాయి? మన ఎన్నో జన్మల నుంచి అనుభవించాలన్నటువంటి కోరికలన్నీ ఆ మనస్సులో ఉంటాయి. ఆ మనస్సు ఏం చేస్తుందంట? చంచలం. ఎట్లా ఉంటుందంట? మామూలుగా కోతి ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తూ ఉంటుంది. అలానే ఆ కోతి కళ్ళు తాగిన కోతి ఇంకా ఎట్లా బిహేవ్ చేస్తుంది, అట్లా ఉంటుందంట మనస్సు కూడా. అంటే ఎల్లప్పుడూ కూడా అది చంచలంగా అంటే ప్రశాంతతగా లేకుండా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అవి చేయాలి అంటే దానిని ఏం చేయాలి? మన ఇంద్రియాలను ఎప్పుడైతే మనము ఆ భగవంతుని యొక్క సేవలో మనం గనక ఇంద్రియాలను కనుక మనం వినియోగించినట్లయితే, అప్పుడు మనకేం జరుగుతుందంట? ఆ మనస్సుని కంట్రోల్ చేసి బుద్ధి ప్రయారిటీ తీసుకుంటుంది. బుద్ధి ఏం చేస్తుంది? ఎస్, ఇది తప్పు, ఇది రాంగ్ అనే డిస్క్రిమినేషన్ చేసేటువంటి దానిని మనకి కల్పిస్తుంది. అప్పుడు ఆ బుద్ధి మంచిగా పనిచేయటము, అలానే దాని ద్వారా మనస్సు కంట్రోల్లో ఉంటుంది. దానికోసం ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే చాలా మంత్రాలు ఉన్నాయి, ఇదేనా అంటే అఫ్ కోర్స్ ఏ మంత్రమైనా ఉన్నాయి. కానీ ఈ భౌతిక జగత్తులో భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణ భగవానుడి చైతన్య మహాప్రభు కింద ఆవిర్భవించారు 500 సంవత్సరాల క్రితము. ఆ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఈ నామాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఆ భగవంతుడి ద్వారా ఇవ్వబడిన నామం కాబట్టి, ఆ భగవంతుని యొక్క శక్తి మొత్తాన్ని కూడా దీనిలో పెట్టారు. అలానే మీరు వినే ఉంటారు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరానని. అంటే రామ అని ఒక్కసారి చదివితేనే సహస్రనామం చదివినంత పుణ్యం వస్తుంది. అట్లా అని చెప్పి విష్ణు సహస్రనామం తక్కువేం కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? మనము అంత స్థాయిలో లేము, అంత టైం లేదు, ప్రతి ఒక్కళ్ళు హడావిడిగా ఉంటున్నారు. రామా అని చదివితే ఒక్కసారి చదివితే అంత పుణ్యం వస్తే, ఇక్కడ మనకి 4 రామాలు ఉంటే 4 సార్లు విష్ణు సహస్రనామం చేసిన పుణ్యం వస్తే, ఇక్కడ కృష్ణ అంటే ఒక్కసారి కృష్ణ అని చదివితే 3 సార్లు రామ అని చేసిన పుణ్యం వస్తుందంట. అట్లా ఇక్కడ 4 కృష్ణలు 4 మూళ్ళు 12 సార్లు, ఇక్కడ 16 సార్లు విష్ణు సహస్రనామం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం మనకి ఇంత స్వల్ప కాలంలోనే లభిస్తుంది. అది భగవంతుని యొక్క కృప ద్వారా. అందువలన ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ హరినామ సంకీర్తనని, ఈ హరినామ, ఈ ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఈ కలియుగాని యొక్క ముఖ్య ఉద్దేశ్యము అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం. ఈ కలియుగ యొక్క ముఖ్య ధర్మం హరినామ సంకీర్తన. ఈ హరే నామైవ కేవలం కలో నాస్తైవ గతిరన్యథ. అంటే హరినామము జపం చేయటం ద్వారా మీరు ఈ కలియుగం యొక్క యుగ ధర్మాన్ని అవలంబించిన వారు అవుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. హరే కృష్ణ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. మీరు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగగలరు. ప్రశ్నలు లేని ఎడల మీరు కావాలంటే డిస్కనెక్ట్ అవ్వచ్చు. హరే కృష్ణ. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు.
మీరు ఎవరైనా క్వశ్చన్ అదే రైస్ చేయండి హ్యాండ్, నేను అన్మ్యూట్ చేస్తానండి. దాని ప్రకారం మరలా మీరు క్వశ్చన్ అడగచ్చు. హరే కృష్ణ. ప్రకాష్ గారండి, ఆస్క్ టు అన్మ్యూట్. హరే కృష్ణ ప్రకాష్ గారు. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ అండి, నమస్తే. ఇప్పుడు నేను ఒక 10 నెలల సంది హరే కృష్ణ మంత్రం చదువుతా ఉన్నాను. అంతకుముందు 2 సార్లు భగవద్గీత చదివాను. అంతకుముందు ఇప్పుడు దీంతోనే మనం చేసిన తప్పులన్నీ పోతాయా? ఇంకా మనం అన్ని తప్పులన్నీ చేసిన దానికి ఇదేనా? ఇంకా మనం ఎన్నో తప్పులు చేసినాము, ఆ తప్పులన్నీ సార్థకం అవుతాయా? ఇంకా ఏమన్నా మళ్ళీ డెబిట్ ఆర్ క్రెడిట్ ఆర్ లాగా మళ్ళీ ఇంకా ఉంటాయా, మిగిలిపోతాయా అని? తప్పకుండా అండి. అంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని నమ్ముకోవాలి, విశ్వాసం ఉండాలి, భగవంతుడి ద్వారా మనకి ఎటువంటి అన్యాయం జరగదు అని ఆత్మవిశ్వాసం ఉండాలి. అలానే ఈ భగవంతుడిని మనము అంటే ఈ భగవంతుడిని మనం ఈ జపం చేయటము, అలానే మనము సొంతంగా ఇప్పుడు మనం ఈ సముద్రంలో వీదుతూ ఉన్నాము. ఆ ఈదుతున్నప్పుడు మన శక్తితో కంటే కూడా ఆ అగాఢమైనటువంటి ఎంత లోతుందో ఈ సముద్రానికి తెలియదు. ఆ అగాఢమైనటువంటి సముద్రం లోపల నుండి ఈదుతున్నప్పుడు మనకి గురువు అనే ఆయన ఏం చేస్తారంటే, భగవంతుడు నావ లాంటి వారైతే ఆ గురువు మనల్ని ఆ లోపల నుంచి చేయించి ఆ నావలో కూర్చోపెట్టి భగవంతుడి పాదాల దగ్గర చేరుస్తారు. అట్లా సెండ్ చేయగలరా? ఓకే. ఆ విధంగా మనము ఆ భగవంతుడి దానిని కోసం ఏం చేయాలంటే ఆ ఆచార్యుడిని ఆశ్రయించాలి. ఆశ్రయించిన తరువాత వారి డైరెక్షన్ లో వారి మనకి ఏ విధైతే నిర్దేశిస్తున్నారో వారి నిర్దేశించిన దాని ప్రకారం మనం కూడా నడుచుకున్నట్లయితే మనకి అంతిమంగా లక్ష్యం నెరవేరుతుంది. తప్పకుండా నెరవేరుతుందండి, ఎటువంటి సందేహం కూడా లేదు. అలానైతే మనము ఎస్ ప్రభుజీ, ఒక్క చిన్న నిమిషం. అది మనం కాకపోతే మనం ఏముండాలి అంటే, ఇది నేను జపం చేస్తున్నాను కదా అని మరలా తప్పులు చేసేటువంటి ప్రవృత్తి, మనం తప్పులు చేయకూడదు. అంటే ఎట్లా అంటే దానిని ఏనుగు ఏం చేస్తుందంటే స్నానం చేసి బయటికి రాగానే మరలా దుమ్మంతా తీసుకుని దాని మీద వేసేసుకుంటుందంట. అంటే నేను ఇది జపం చేస్తున్నాను కదా అహంకారంతో లేకపోతే వాటితో మనం మరలా తప్పులు చేయకూడదు అనేది ఒక ఇంపార్టెంట్ విషయం కూడా. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. ఇంకొకటి, భగవంతుని ఏ కోరిక కోరొద్దు అంటారు. మరి మనం చేసిన తప్పులు కూడా క్షమించని మన ఆ కోరిక, అది కూడా ఒక కోరికనే అవుతుంది కదా గురుజీ? యాక్చువల్లీ కరెక్టేనండి. యాక్చువల్గా అయితే ఏంటంటే మనము భగవంతుడిని ఓన్లీ అందుకనే చెప్తున్నారు. యాక్చువల్గా చెప్పాలి అంటే హయ్యర్ స్టేజ్ లో ఉన్నప్పుడు వారు ఎవరు కూడా ఆ భగవంతుడిని ఎటువంటి కోరికలు కూడా కోరరు. వారు ఈవెన్ ముక్తి లభించటం లేదా ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలి అనేది కూడా ఒక కోరికలానే భావిస్తారు. వారు కోరుకునేది ఏంటి అంటే భగవంతుడిని నాకు భగవంతుడి మీద ప్రేమ ఉండాలి, అంటే ఆ భగవంతుడిని నేను ప్రేమించాలి అనేది మాత్రమే ఉంటుంది. ఆ ప్రేమలో నిస్వార్థమైన ప్రేమలో ఏముంటుంది, ఇప్పుడు తల్లి ఉన్నారనుకోండి, తల్లి చిన్న పిల్లవాడికి పాలు ఇస్తారు, తర్వాత ఆ పిల్లవాడు మూత్రం పోతే మూత్రాన్ని శుభ్రం చేస్తారు. ఆమె ఏం చేస్తారు, నాకు వీడు ఏం చేస్తాడు ఈ అబ్బాయి అని ఎటువంటి ఫలాపేక్ష ప్రతిఫలాన్ని చూడకుండానే ఆమె అన్ని సేవలు చేస్తారు. అదే విధంగా మనం కూడా ఏంటంటే ఆ భగవంతుడిని మన ఇంద్రియాలతో అంటే అది ఇంకా హయ్యర్ స్టేజ్ వస్తుంది. ఆ హయ్యర్ స్టేజ్ లో ఎలా ఉంటాయంటే దానిలో ఆమె ఉత్తమ భక్తురాలు, ఆ రాధారాణి వీరందరూ కూడా చెప్తా ఉంటారు. వారందరూ ఉత్తమ భక్తులు ఏంటంటే వారికి ఎటువంటి కోరికలు ఉండవు, ఆ భగవంతుడిని కోరికలు తీర్చడమే వీరి కోరికగా ఉంటుంది. హరే కృష్ణ. హరే కృష్ణ గురు. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. భవిత గారు. హరే కృష్ణ అండి, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. తర్వాత నరేష్ గారు. హలో, నమస్కారం గురూజీ. హరే కృష్ణ. నమస్తే అండి. ఇవాళ లెసన్ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. నా ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు మనకు చాలా మంది గాడ్స్ ఉన్నారు కదా, ఇప్పుడు కృష్ణుడు ఒక్కడే సుప్రీం గాడ్ అన్నారు కదా. ఇప్పుడు కృష్ణుడితో పాటు విష్ణువు ఉన్నాడు, హరి ఉన్నారు, ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం విష్ణువు పూజించినా కూడా కృష్ణుని పూజించినట్టేనా? అవునండి. అయితే దానికి ఒక అంటే సింపుల్ ఏం లేదండి, ఒక చిన్న అంటే మనము ఇప్పుడు ఒక సపోజ్ కార్పొరేటర్ ఉన్నారండి, కార్పొరేటర్ తర్వాత మేయర్ ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే ఉన్నారు, తర్వాత మినిస్టర్ ఉన్నారు, చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఆ చీఫ్ మినిస్టర్ ఎవరు అని మనకి తెలుస్తుంది. అలానే చీఫ్ మినిస్టర్ తో పాటు
మినిస్టర్ ఉంటారు. ఆ మినిస్టర్ కూడా ఏం చేస్తారు, చీఫ్ మినిస్టర్ ఒక్కరే అన్ని కార్యాలు చేయలేరు కాబట్టి ఆ సాక్షాత్ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు నుంచి తర్వాత రూపము బలరాముడు వస్తారు. బలరాముడు నుంచి ఆయన మరలా చాతుర్వ్యూహం వస్తుంది. ఆ చాతుర్వ్యూహం ఏంటంటే వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ. ఆ ఇంకొక సంకర్షణుడు నుంచి మరలా రెండవ చాతుర్వ్యూహం వస్తుంది. మరలా వారి నుండి వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ వస్తారు. ఆ సంకర్షణుడు నుండి నారాయణుడు వస్తారు. ఆ నారాయణుడు నుంచే ఈ భౌతిక జగత్తులో రకరకాల అవతారాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ రకరకాల అవతారాలు ఇవన్నీ ఉన్నప్పటికీ అలానే శంభుతత్వం ఉంటుంది, అలానే విష్ణుతత్వం ఉంటుంది. ఇవన్నిటికీ కూడా మూలము ఆ శ్రీకృష్ణుడి నుంచి నేనే అని భగవద్గీతలో చెప్తున్నారనమాట. అంటే ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇస్తాము, కానీ వీరందరికీ కూడా మూలము ఆ సాక్షాత్తు శ్రీకృష్ణుడి నుంచి వచ్చింది అనేది మనకి అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మనకి చీఫ్ మినిస్టర్ తెలుసు కదా అని చెప్పేసి మనము కార్పొరేటర్ని ఏమైనా అవమానపరుస్తామా, లేకపోతే మేయర్ని అవమానపరుస్తామా? చెయ్యం. ఎందుకంటే ఆ మేయర్ ఎవరు, అలానే చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు వీరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తాము, అలానే వారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తాము. అట్లానే చీఫ్ మినిస్టర్ ఎవరు, అలా కాకుండా ఆ చీఫ్ మినిస్టర్ ఒక్కరే మిగతా కార్యాలు చేయరు. అలానే ఏ విధంగా అయితే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి ఒక్కొక్కళ్ళు ఇన్ఛార్జిగా ఉంటారు కాబట్టి వారి కర్తవ్యాలు వారు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అన్ని చేయొచ్చు కదా, మరి ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి, లేకపోతే విద్యాశాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు అంటే అన్ని కార్యాలు ఆ విష్ణువు ద్వారా ఒక్కొక్క కార్యం కొంతమంది చేత, కొన్ని కార్యాలు కొంతమంది చేత, శంభుతత్వం, అలానే అనిహిలేషన్ అంటే మరలా ప్రళయం వచ్చినప్పుడు ఒకరు ఇన్ఛార్జిగా, అలానే సృజించటం అంటే సృష్టించడం కొంతమంది, మెయింటెనెన్స్ దానిని నడిపేదానికి ఒకరు, అలానే దానిని అంతమొందించేదానికి ఒకరు, అట్లా చేస్తూ ఉంటారు. అలానే ఈ భౌతిక జగత్తుకి ఆ దుర్గాదేవి, ఆ లార్డ్ శివ, మన శంకరుడు, దుర్గాదేవి కూడా ఇన్ఛార్జిగా వారు కూడా ఏం చేస్తున్నారు, ఈ భౌతిక జగత్తుకి దుర్గము అంటారు. అంటే ఆ దుర్గము అన్నప్పుడు ఏంటంటే ఆమె ఆధీనంలో కూడా ఉంటాము. మనం ఎప్పుడైతే ఈ భగవంతుడు వద్దు అనుకున్నామో అందువలన వీరిద్దరు కూడా త్రిశూలాన్ని ధరించి ఉంటారు. ఎందుకు, 3 గుణాలకి మనము వారి త్రిగుణంలోకి ఉన్నాము. అది మనం ఈ భగవద్గీత కంప్లీట్ గా మనం అర్థం చేసుకున్నప్పుడు మొత్తము ఎవరిని కూడా మనం కించపరచము. అలానే ఆ సాక్షాత్తు భగవంతుడి నుంచే అందరూ కూడా వచ్చారు కాబట్టి అందరికీ సమానమైనటువంటి రెస్పెక్ట్ ఇస్తూ ఆ భగవంతుడు వారి ద్వారా వచ్చారు అని తెలుసుకుంటాం. గురుగారు నాకు ఇంకో ప్రశ్న ఉంది. నాకు భగవద్గీత చదవడం చాలా ఇంట్రెస్ట్ ఉంది గురుజీ, కానీ ఓకేనండి, దాంట్లో ఉండే అది సంస్కృతి ఇది మీరు ఈ భగవద్గీత చూసినట్లయితే ఈ భగవద్గీత యథాతథం చాలా సింపుల్ గా ఉంటుందండి. ప్రభుపాదుల వారి కృప మనకి చాలా సరళమైనటువంటి భాషలోనే ఉన్నాయి. మీకు ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఉంది. సో ఒక అదృష్టం ఏంటంటే మీరు ఇక్కడ ఇంతకు చూసుంటారు, ప్రభుపాదుల వారి భగవద్గీతలో మీకు ఒకసారి చూపిస్తాను. ఆ ప్రభుపాదుల వారు మీకు ఏంటంటే ప్రతి పదానికి కూడా, అంటే ఇక్కడ లేదు కానీ ప్రతి పదానికి కూడా అర్థం ఇస్తారు. అంటే ఇక్కడ లేదు, బుక్ లో ఉంటుంది. ఈ ప్రతి పదానికి అర్థం ఇస్తారు, దానికి అనువాదము, తర్వాత భాష్యం చూడండి ఎంత రాశారు. ఈ భాష్యము చదివిన ద్వారానే ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, ఆ ప్రభుపాదుల వారి గురువు గాని ఆయన కానీ వారికి ప్రభుపాదుల వారి గురువు గారు మీకు ఎప్పుడైనా డబ్బులు వస్తే మీరు పుస్తకాలని ముద్రించే కార్యం చేయి. ఎందుకంటే మనం ప్రచారం చేయాలి అంటే అందరికీ ప్రచారం చేయటం చాలా కష్టతరం. అదే ఒక పుస్తకం ఉంది అంటే ఆ పుస్తకాన్ని చదవడం ద్వారా గురువు మరలా ఆశ్రయించడం ద్వారా మనం ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతాం. మీరు ఈ భగవద్గీత యథాతథం లేనట్లయితే ఇది తీసుకోండి, చాలా సులభంగానే ఉంటుందండి. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. భవిత గారు, పద్మావతి గారు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. హరే కృష్ణ. పద్మావతి గారు. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ మాతాజీ. నేను ఇప్పుడు ఈ క్లాసు 17th నుంచి జాయిన్ అయ్యాను గురూజీ. ఓకేనండి. అప్పుడు విష్ణుతత్వ ప్రభుజీ ఉండే హోస్ట్ తీసుకున్నారు. అవునండి. అయితే నాకు 4 days కే వచ్చింది కనెక్షన్, తర్వాత రాలేదు 5th days నుంచి. మేము రికార్డింగ్స్ పంపిస్తామండి. రికార్డింగే విన్నాను ఇప్పటి వరకు. ఈ రోజే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే ఈ లింక్ పంపించారు. ఓకేనండి. అంటే మరి నేను 18 days కోర్స్ అటెండ్ అయినట్టు అవుతుందా లేదా అని డౌట్. మీకు మెయిన్ ఉద్దేశము మనకి జ్ఞానం సంపాదించడం వరకేనండి. నో ప్రాబ్లం. మీరు క్విజ్ వస్తున్నాయి రోజు, అది నింపి పంపిస్తున్నాను. క్విజ్ కూడా ఏమిటంటే ముఖ్య ఉద్దేశము ఆ క్విజులు మనం పెట్టినప్పుడు ఎంకరేజ్మెంట్ గా ఆ క్వశ్చన్ కి చదవడం
మనకి ఆ పుస్తకం చదువుతాము, ఆ గ్రంథం చదవడం ద్వారా మనకి జ్ఞానం లభిస్తుందని, అంతేగాని వేరే అంతే ఏం లేదండి. తెలుసు. అదే షూర్ అదే. మాతాజీ. మెయిన్ ఉద్దేశం ఈ జ్ఞానం సంపాదించటం, అంతే అదే మనకి తెలుసా లేదా అని, అంతే. అంతే అంటే అంతేనండి. నేను డైరెక్ట్ లైవ్ క్లాస్ వినలేదు ఈ 5 days నుంచి. దాని వలన ఏమీ లేదండి, నో ప్రాబ్లం. ఇది మనకి జ్ఞానం ఇంకా ఇంకా చాలా కోర్సులు ఉంటుంటాయి, తప్పకుండా. రికార్డింగ్ క్లాస్ వింటున్నాను 6 o'clock ది. అలానేనండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. పద్మావతి గారు చెప్పండి. నేనే పద్మావతి గురుజీ. సారీ, ఓకేనండి. శ్రీనివాస్ ప్రభుజీ గారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. రుత్విక. ఓకే రుత్విక్, హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు మనము గాడ్ ని మనం కోరికలు అడుగుతాం కదా ప్రభుజీ, అవి చెడ్డవి అడిగితే నెరవేరుతాయా ప్రభు, మంచివి అడిగితేనే నెరవేరుతాయా? నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నవారు అనుకోండి, యాక్చువల్లీ చెడ్డవి అడిగినా కానీ భగవంతుడు చెప్తారు, దాని వలన నీకు బ్యాడ్. ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లవాడు ఉన్నారు, చిన్నపిల్లవాడికి ఫ్యాన్ లో ఏలు పెడతానంటారు. అది ఏమైతుంది, ఫ్యాన్ లో ఏలు పెడితే పెద్దవాళ్ళకి తెలుసు, ఏలు పెడితే ఏమైతుంది, అది ఫింగర్ కట్ అయిపోతుంది. ఎలాంటిది, ఆ కోరిక చెప్తారు పెద్దవాళ్ళు, పెట్టద్దు అంటారు. పేరెంట్స్ అటు వెళ్ళినప్పుడు పెడితే ఏమైపోతుంది, హీ విల్ స్ట్రగుల్. అట్లనే భగవంతుడు కూడా ఏం చెప్తారంటే, ఆ లోపల ఉన్న పరమాత్మ ఇది చేయటం తప్పు అని చెప్తారు. స్టిల్ మనము చేస్తున్నప్పుడు ఏమైతుందంటే, దాని వల్ల మళ్ళా కర్మ వస్తుంది, దాని వల్ల మళ్ళీ దుఃఖం వస్తుంది. అది ఈ దుఃఖం ఎందుకు పడాలి అని ముందుగానే జ్ఞానం ఉంటే అట్లా మనం దానిని అవలంబించము. ఓకే, హరే హరే కృష్ణ. వెరీ నైస్ ప్రభుజీ. శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ ప్రభుజీ. అన్మ్యూట్ చేసుకుని అడగగలరు ఆత్మకూరు శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్వత్ ప్రణామం ప్రభు. ధన్వత్ ప్రణామం ప్రభుజీ. నృసింహ జయంతి శుభాకాంక్షలు మీకు, వీక్షకులకు ప్రభు అందరికి. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రశ్న ఏంటంటే ప్రభుజీ, జన్మ మృత్యు జర వ్యాధి. జన్మ మృత్యు వ్యాధి అర్థమైంది ప్రభుజీ. జర అంటే ఏంటి ప్రభుజీ? ముసలితనం. ఎంగేజ్ నుంచి ముసలితనం రావటాన్ని జర అంటారు. అంటే ముసలితనము తర్వాత అది శరీరము నశించిపోతుంది కదా ప్రభు, దానిలో శక్తి ఉండదు. అందువలన ఆత్మ కూడా ఏం చేస్తుంది, ఆ ముసలితనం వచ్చే దానిని యూజ్లెస్ అని చెప్పేసి మరలా కొత్త దేహాని కోసం చూసుకుంటుంది. ఓకే ప్రభుజీ, అర్థమైంది. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, పితృలోకాలు మీద ఇష్టం ఉన్న వాళ్ళు పితృలోకాలకి వెళ్తారు. అదే విధంగా దేవతలను పూజించేవారు దేవత లోకానికి వెళ్తారు. పితృదేవతలకి ఒక లోకం అనేది ఉంటుంది ప్రభు, లేకపోతే ఏంటి అసలు అర్థం కాలే. అవును ప్రభుజీ, స్వర్గం పైన ఇంకొకటి లోకం ఉంటుంది అనమాట. అది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అక్కడికి వెళ్తారు, ఆ పుణ్యం సంపాదించడం ద్వారా. అంటే ఇప్పుడు మనం చేసిన పుణ్యకార్యాలను బట్టి లోకాలకు వెళ్తాం అనేది కాదు ప్రభుజీ. అంటే ఇప్పుడు ఎలా అంటే అండి, ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 100 రూపాయలతో ఒక 20 రూపీస్, ఒక సపోజ్ చిన్న నార్మల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది, ఇంకొక 10 రూపీస్ కి ఒక చాక్లెట్ వస్తుంది, ఒక 40 రూపీస్ కి సపోజ్ ఒక స్ప్రైట్ బాటిల్ వచ్చింది అనుకోండి. సో మన దగ్గర 100 రూపీస్ ఉన్నప్పుడు వీటిలో మనకి చూస్ చేసుకునే ఆప్షన్ ఉంది. లేదు మన దగ్గర 20 రూపాయలే ఉన్నాయనుకోండి, 40 రూపాయలు ఉన్న 20 రూపాయలు ఉంటే ఐదర్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవచ్చు, లేకపోతే మనము చాక్లెట్ గానీ కొనుక్కోవచ్చు. కానీ 40 రూపాయలు ఉన్న స్ప్రైట్ బాటిల్ కొనుక్కోలేము. అదేవిధంగా మన పుణ్యం ఎంత ఉందో చూసి, అలానే ఆ పుణ్యం లోపల ఉన్నటువంటి డిజైర్, అంటే ఆ పుణ్యానికి సంబంధించిన మనకి కోరిక ప్రకారం ఎక్కడికి వెళ్ళగలుగుతాం అనేది అటువంటిది లభ్యం అవుతుంది, ఒక ఆప్షన్ వస్తుంది. కానీ పుణ్యం అంత ఇప్పుడు 40 రూపాయలు లేవు మన దగ్గర, కానీ స్ప్రైట్ కావాలంటే దొరకదు. అట్లానే ఇది కూడా ప్రభు. అంటే ప్రభుజీ, ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రశ్న అర్థమైంది, కానీ నాకు ఒక 40% పాపాలు చేశారు అనుకోండి ప్రభుజీ, ఎవరైనా 40% పుణ్యాలు చేశారు అనుకోండి, అప్పుడు భగవంతుడు ఏ లోకానికి తీసుకెళ్తాడు ప్రభుజీ? రెండిటికి వెళ్తారు. అంటే పాపానికి అంటే నరకానికి వెళ్ళి దాని పనిష్మెంట్ తీసుకొని దాని తర్వాత వరకు అక్కడ స్టే చేసిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది కదండి. ఆ బ్యాలెన్స్ ని బట్టి ప్రారంధంలో కూడా ఇంకా అప్రారంధం, అంటే ఇంకా ఫ్రూట్ఫుల్ అవ్వనేది ఇంకా కర్మ కొంత ఉంటుంది. ఆ కర్మలో నుంచి ఈ దేహాన్ని తీసుకున్నాం. 100 రూపాయల్లో మనము 10 రూపాయలు చాక్లెట్ తిన్నాము, 90 రూపాయలు ఉన్నాయి. ఆ 90 ఈ మనిషి జన్మ రావడానికి కొంత అవసరం. అలానే
ఇంకా ఈ మనిషి జన్మ వచ్చిన తర్వాత మిగతా జన్మలకి మిగతా వాటికి మనకి తేడా ఏంటంటే జంతువులకు మాత్రమే రియాక్షన్, జంతువుల్లో ఎటువంటి రియాక్షన్ ఉండదు. మానవ జన్మ మాత్రమే మనకి చేసిన కర్మకి మరలా యాక్షన్ రియాక్షన్ రెండు ఉంటాయి. సో ఈ మనుష్య అందువలన మనుష్య జన్మ చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఈ మనుష్య జన్మలో మనం ముందుగానే ఈ జ్ఞానాన్ని సంపాదించినప్పుడు మనము ఉన్నతమైనటువంటి అవకాశాన్ని చేరుకోవటానికి మనకి అంతా అయిపోయిన తర్వాత మరలా దీని జ్ఞానంలో అఫ్ కోర్స్ పెద్ద అంటే ఇప్పుడు టీవీ మనం ఎలా పడితే అట్లా ఒక దాన్ని ఎలా వాడాలి అని తెలుసుకుంటే అది పాడవకుండా ఏ విధంగా అయితే ఉంటుందో ఈ జ్ఞానం చిన్న వయసు నుంచి తీసుకోవడం ద్వారా మన జన్మ సార్థకం అవుతుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. గీతా మాతాజీ హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. మమతా మాతాజీ గారు తర్వాత మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. నేను అన్మ్యూట్ చేశాను మీకు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ యాక్చువల్ గా మనం ఏ పని చేసినా దేవుడు ఉన్నాడని చేస్తాము, ఓకే. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే ఇప్పుడు మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక సిచ్యువేషన్ తీసుకుంటే లైక్ హరిద్వార్ చార్ధామ్ యాత్రలో వెళ్ళినప్పుడు అప్పుడు ఆ రివర్ కొంచెం ఓవర్ఫ్లో ఇబ్బంది పడింది, చాలా మంది ఇదైపోయారు కదా. సో ఇష్టంతో నమ్మకంతో వెళ్తారు కదా. సో మరి అప్పుడు దేవుడు అట్లా అవ్వడానికి కారణం అంటే అట్లాంటి సినారియోస్ ని ఎలా తీసుకోవాలి? హలో హరే కృష్ణ. సారీ, హరే కృష్ణ. యాక్చువల్లీ రెండు రకాల కర్మ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనకి నార్మల్ కర్మ, రెండోది కంబైన్డ్ కర్మ కూడా ఒకటి ఉంటుంది అనమాట. అంటే మనం అంతకుముందు ఎవరినో ఎక్కడో ఒకసారి పుణ్యక్షేత్రాలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, దాని రకమైనటువంటి కర్మ ఈ విధంగా మనం ఇక్కడ అనుభవిస్తున్నాం. అంటే రెండు రకాలు ఉంటాయన్నమాట. ఒకటి ఇండివిజువల్ గా సఫర్ అయ్యే కర్మ, రెండోది గ్రూప్ మాస్ గా సఫర్ అయ్యేటువంటి కర్మ. ఒక్కొక్కసారి ఆ మాస్ గా సఫర్ అయ్యేటువంటి కర్మ ఎలా ఉంటుందంటే అటువంటి చేసిన తప్పులు చేసిన వారందరూ ఒకటే దగ్గరకు వచ్చి ఆ ఉపద్రవం లాంటిది జరిగేదానికి కూడా ఒక్కొక్కసారి వస్తుంది. అట్లా అని చెప్పేసి అది మనము భగవంతుడి మీద నమ్మకంతో కరెక్టే, కాకపోతే ఏంటంటే అది ఉపద్రవం అవి జరుగుతున్నప్పుడు ఎట్లాంటివి అంటే అవి కొన్ని అంతకుముందు ఎవరినో మనము ఆ ధామంలో ఇబ్బంది పెట్టి ఉంటాము. అటువంటి వాటికి మనం ఇప్పుడు రియలైజ్ అవుతున్నాము. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ మమతా గారు. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అండి. ప్రభు నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి భగవద్గీత యాజ్ ఇట్ ఇస్, మళ్ళీ ఇంకో గీత వస్తుంది కదా, గీత గోరఖ్పూర్ ప్రెస్, దీంట్లో మేజర్ డిఫరెన్స్ ఏంటి అండ్ వై షుడ్ బి స్టడీ గీత యాజ్ ఇట్ ఇస్ ప్రభు? అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు మనకి యూజువలీ సౌత్ ఇండియన్ లో ఉంటాము, యూజువలీ టెంపుల్ ప్రసాదం అంటే మాకు పులిహార అలాంటివి తెలుస్తుంది. ఇస్కాన్ వస్తే మాకి ఇంకా కేక్స్ అవన్నీ దొరుకుతుంటాయి. సో దాని గురించి ఏంటి అని ప్రభు? తప్పకుండా అండి. సో ఏం లేదండి, ఒకటి భగవద్గీత భగవంతుడి ద్వారానే ఇది చెప్పబడింది. గోరఖ్పూర్ ప్రెస్ అయినా ఎటువంటి శ్లోకాలు మాత్రం సేమ్ ఉంటాయండి. కానీ ఈ భగవద్గీత యథాతథము అనేది ఏంటంటే మనకి ఇది మీకు కనిపించటం లేదు. భగవద్గీత యథాతథం అంటే యథాతథము అని ప్రభుపాదులు వారు ఎందుకు చెప్పారంటే ఇప్పుడు మనము టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండి. మనం ఇప్పుడు సపోజ్ మనం కాలేజ్ చదువుతున్నాము, ఆ కాలేజ్ చదివినప్పుడు ఏం చేస్తారు వారు, ఆ ఇంజనీరింగ్ ఏదైనా లేకపోతే డిగ్రీని చదువుతుంటే వారు ఏం చేస్తారు, ఆథరైజ్డ్ బుక్ అని ఇస్తారు. ఆ ఆథరైజ్డ్ బుక్ లోనే మాత్రమే జ్ఞానం ఉందా, వేరే దాంట్లో లేదా అంటే ఆథరైజ్డ్ బుక్ తో పాటు వేరే దాంట్లో కూడా జ్ఞానం ఉంది. కానీ వీరు ధృవీకరించారు, దీనిలో మేము చెప్పేటువంటి సిలబస్ అంతా కూడా కరెక్ట్ గా ఉంటుంది, దీని ప్రకారము మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మీకు సరి అయినటువంటి జ్ఞానం లభిస్తుంది. అలానే రకరకాలైనటువంటి వారు భగవద్గీతలు రాశారు. కొంతమంది డాక్టర్స్ రాశారు. వారు ఎలా రాశారు భగవద్గీత? వారు ఒక డాక్టరు పేషెంట్ కి ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుందో అదే విధమైనటువంటి సంబంధాన్ని వారు రాశారనమాట. ఆ విధంగా రాయటం ద్వారా ఏమైతుంది, ఆ భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి ఆ ఏదైతే మూడుతో ఎటువంటి ప్రయోజనం చేకూర్చాలి అనేటువంటి చెప్పారో అటువంటి ప్రయోజనాన్ని మనం పొందలేకపోతున్నాము. అదే ఒక భక్తుడైన వారు దానిని అనుభవించి ఆ భగవంతుడు ఏమి చెప్పారు అనే దానిని ఒక గురు శిష్య పరంపర ద్వారా మనకి ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు ఆ అంతిమ లక్ష్యాన్ని మనం చేరుకునేటువంటి ఆస్కారం లభిస్తుంది. అందువలన
యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే మీరు రామానుజాచార్య వారు కూడా రాశారు, భగవద్గీత భాష్యం రాస్తారు. భాష్యం అంటే వారు ఏ విధంగా అనుకుంటున్నారు అనే దానికి. అలానే మధ్వాచార్య రాస్తారు, శంకరాచార్య రాశారు. ఇది ప్రభుపాదుల వారు రాసినటువంటి భాష్యము. ఆ ప్రభుపాదుల వారు రీసెంట్ ఆచార్య, ఆయన కూడా గురువు గారి ఆదేశాల మేరకు ఆయన కూడా ఈ పాశ్చాత్య దేశాల వారందరికీ కూడా ఎంతో స్ట్రగుల్ అయిపోతున్నారు, వారందరినీ కూడా ఉద్ధరించాలి అని చెప్పేసి చైతన్య మహాప్రభు కోరికిన విధంగా ఈ మొత్తాన్ని హరినామం జగత్తు అందరికీ కూడా అందించాలి అనే కోరికతో ఆ గురువు గారి ఆదేశాల ప్రకారం ఈ పాశ్చాత్య దేశాలకు తీసుకువెళ్ళమన్నప్పుడు ఆయన ఇంగ్లీష్ లో ఈ భగవద్గీత రాశారనమాట. ఎట్లా అయితే ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎందుకు ఇది భగవద్గీత యథాతథము అంటే, ఆ భగవంతుడు ఏ విధంగా అయితే ఏమి చెప్పాలి అని అనుకున్నారో దానిని ఆయన ఆచార్యులు అనుభవించి దానిని ఇవ్వడం ద్వారా మన అంతిమ లక్ష్యం నెరవేరుతుంది. హరే కృష్ణ. సెకండ్ క్వశ్చన్, ప్రసాదం అంటే ఏంటంటే అండి, మనం తినే నైవేద్యం ఏదైనా సరే భగవంతుడికి ప్రతి వస్తువు కూడా మనము అర్పించి తినాలి. దాని ద్వారా ఏమవుతుందంటే కర్మ అనేది రాదు. ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు సూర్యుడి కాంతి, చంద్రుని యొక్క కాంతి, అలానే భూమి, వీరందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ఇబ్బంది పెడుతున్నాము భూమాతని కూడా మనకి ఆహారం దొరకటానికి. అలాంటిది మనము వారందరికీ థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పలేం కాబట్టి, ఏ విధంగా అయితే చెట్టు కనుక మనము వేరుకి నీళ్లు పోస్తే ఆటోమేటిక్ గా చెట్టు మొత్తం వస్తుందో, అలానే భగవంతుడికి సమర్పించి తీసుకోవడం ద్వారా అది మిగతా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అది శ్రేయస్కరం జరుగుతూ ఉంటుంది అనమాట. అందరి దేవతలకు కూడా మనం థ్యాంక్స్ చెప్పినట్లు అవుతుంది. అలానే ఇప్పుడు మనం ప్రతిదీ కూడా వారికి సమర్పించి తింటున్నాం కాబట్టి రియాక్షన్ రాదు. అంటే ఇప్పుడు చూడండి, ఒక చెట్టు కూడా కొంచెం తీస్తున్నామంటే, ఒక ఫ్రూట్ కూడా తీస్తున్నామంటే, కొంత చెట్టును ఆకులు కోస్తున్నామంటే పెయిన్ ఉంటుంది. అది అంటే శాకాహారం, మరి అది కూడా చంపుతున్నామంటే ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి ఉండాలి. అలా అని చెప్పేసి మనకి ఆహారం అంటే ఫ్రూట్స్, పండ్లు తర్వాత ధాన్యాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఇప్పుడు ఏదైనా ఒక జంతువు వధించినప్పుడు అది చాలా పెయిన్ ఉంటుంది, కానీ ఒక ఫ్రూట్ లేకపోతే ఒక ఆకును తీస్తుంటే అది గిలగిలా కొట్టుకోదు. అట్లానే ఈ ఆకును కూడా మనము జీవించడానికి మనకి శక్తి కావాలి కాబట్టి వాటిని తింటున్నాం కాబట్టి అవి మనం భగవంతుడికి అర్పించి తినడం ద్వారా అది రియాక్షన్ రాకుండా ఉంటుంది. అట్లా వారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మోడ్రన్ లో వారు ఏదైనా తినాలనుకున్న వారు అవి మనము అంటే అఫ్ కోర్స్ ప్రతిదీ కూడా మనం భగవంతుడికి అర్పించి తినడం ద్వారా అది ప్రసాదం అవుతుంది. హరే కృష్ణ. నెక్స్ట్ నరసింహరాజు గారండి. హరే కృష్ణ అండి, నమస్తే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు అంటే సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, తర్వాత దయామయుడు అయినప్పుడు ఈ సృష్టిని హింసాత్మకంగా ఎందుకు సృష్టించిండు? ఉదాహరణకు ఏ జీవైనా ఒక జీవిని అంటే జీవహింస చేయండి అహింసాయుతంగా బ్రతకడం చాలా కష్టం. ఉదాహరణకు ఏదైనా వ్యక్తి మాంసాహారాన్ని మానేసి శాకాహారం చేసిన మొక్కల్ని చంపినట్టే. అలా కాకుండా కనీసం అంటే నీరు త్రాగి బ్రతకాలనుకున్న నీటిలో కూడా ఎన్ని సూక్ష్మజీవులు చనిపోతాయి. అలాగే గాలి పీల్చినా కూడా జీవహింస చేయడమే. అలా కాకుండా కనీసం భూమిపైన నడిచినా కూడా జీవహింస చేసినట్టే. అలా కాకుండా చివరికి అతను విరక్తి చెంది అతను ప్రాణాన్ని వదిలిపెట్టిన అతని జీర్ణాశయంలో దేహం లోపల సహజీవనం చేసే ఎన్నో సూక్ష్మ జీవులు కూడా చనిపోతాయి. మరి ఏదైనా ఒక వ్యక్తి జీవహింస చేయకుండా ఈ సృష్టిలో బ్రతకాలంటే ఎలా? అది సింపుల్ అండి, ఏం లేదు. అది ఎట్లా అంటే ఈ భగవంతుడు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తారంటే, అన్మ్యూట్ ఒకరికి అయిందండి, ఒక్క నిమిషం అండి. షూర్. అయితే భగవంతుడు మనల్ని ఏం చేస్తున్నారంటే, మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భౌతిక జగత్తుకు వెళ్ళొద్దని చెప్పేసి అన్నారు. అయితే మనము కానీ ఆయన వద్దనుకుని ఇక్కడికి వచ్చాము. ఇది దుఃఖాలయం, అశాశ్వతం. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా కష్టాలే ఉంటాయి. ఇక్కడ వచ్చినప్పుడు తర్వాత ఒక జీవి మీద ఇంకొక జీవి కూడా ఆధారపడి ఒక ఫుడ్ సైకిల్ కదండి. అలానే ఇవి కాకుండా ఎందుకు క్రియేట్ చేయబడ్డాయి అంటే, మనం వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే తిరిగి మరలా ఆ భగవంతుడిని ఆశ్రయించి ఆ భగవద్ధామానికి చేరుకున్నట్లయితే ఇక్కడ ఏంటి, ఒక లయన్, ఒక పులి ఒక లేడీని తింటుంది, కానీ అక్కడ అవి ఆ విధంగా ఉండవు అనమాట. ఆధ్యాత్మిక జగత్తులో రెండు కూడా కలిసే ఉంటాయి. అలానే సాక్షాత్తు చైతన్య మహాప్రభు ఈ జార్ఖండ్ అడవుల్లో వెళ్తున్నప్పుడు
అవి అడవిలో వెళ్తున్నప్పుడు అడవిలో ఉన్నటువంటి మృగ జంతువులు అవన్నీ కూడా ఒకటితో ఒకటి అంటే డాన్స్ చేస్తున్నాయంట, నృత్యం చేశాయంట. అవన్నీ కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని ఆ భగవంతుడు కీర్తన చేస్తున్నప్పుడు తన్మయత్వంతో అవన్నీ కూడా ఏం చేశాయంటే ఒకటితో పాటు ఒకటి అవన్నీ కూడా అంటే ఏదైతే లేడీ ఉంటుందో తుప్ప అంటాం కదా, మనం డీర్ అంటాము. ఆ డీర్, టైగర్ లేదా సింహం అవి ఆపోజిట్, కానీ అవి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని నాట్యం చేస్తున్నాయంట. అవి ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క సాంగత్యంలో ఉంటామో అవన్నీ కూడా అక్కడ ఆధ్యాత్మిక జగత్తులో కూడా మన అందరికీ కూడా అదే విధంగా అన్ని కలిసే ఉంటాయి. మనం తిరిగి ఆ ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండవు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థాంక్స్. హరే కృష్ణ. ఇప్పుడు ఇంకెవరున్నారండి? వేదరత్నం గారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు 9.25 లో దేవతలను పూజించే వారు దేవతల్లో జన్మిస్తురు అని అన్నారు. అంటే స్వర్గంలో అంతే ప్రభుజీ. కరెక్ట్ ప్రభు. అది మరి ఇక్కడ భూత ప్రేతాలను పూజించేవారు భూత ప్రేత లోకానికి వెళ్తారు ప్రభుజీ. వాళ్ళకి లోకం ఉంటుందా లేకపోతే వాళ్ళ దాంట్లో జన్మిస్తారా? వాళ్ళ దాంట్లో జన్మిస్తారు. యాక్చువల్గా ఇంకా కొంత పై హైయర్ లెవెల్లో కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి కొన్ని. యాక్చువల్లీ పైన మనకంటే రాక్షసులు కూడా పై లోకాల్లో ఉంటారు. అలానే వారికి కూడా ఒక సపరేట్ గా ఉంటుంది ప్రభుజీ. అంటే వాళ్ళ లోకం ఏమని అంటారు? అంటే యాక్చువల్గా ఈ భౌతికల్లో అంటే దేహం లేకుండా ఉండేటువంటి వారు కొంతమంది ఉంటారు. అటువంటి వాటిని వారు తీసుకుంటుంటారు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ అండి. అరుణ్ కుమార్ గారు. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి. మీకు ప్రశ్న లేదు, మీకు టైం అవుతుందంటే ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయండి, వీటితో ఆపేద్దాము, టైం అయిపోతుంది కాబట్టి. గురూజీ. హరే కృష్ణ అండి. నమస్తే గురూజీ. ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి గురుముఖత అయితే కొంచెం సులభ సాధ్యమని మీరు చాలా మంది వచించారు. చాలా మందికి కూడా గురువులు ఉన్నారు. ఈవెన్ కృష్ణ పరమాత్మకు కూడా సాందీపు అట్లా ప్రతి ఒక్కరికి ఉన్నారు. కానీ ఈ కలియుగం లోపల ఒక ఆధ్యాత్మిక సరి అయినటువంటి గురువును ఎంపిక చేసుకోవడం ఎలా? మరి అందరికీ గురువులు లభ్యమవుతారా? వెరీ గుడ్, నైస్ క్వశ్చన్ అండి. అది తప్పనిసరిగా అండి. దానిలో మనకి ఏం కావాలి అంటే భగవంతుడు చెప్పారు, మనకి ఈ భౌతిక జగత్తులో మనకి 4 సాంప్రదాయాలు ఇవ్వబడ్డాయి. ఒకటి బ్రహ్మ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం అని ఈ 4 సాంప్రదాయాలు కూడా ఇవ్వబడ్డాయి. అది మనకి గురువు ఏ విధంగా లభిస్తారు అంటే మనలో గనక మన ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి కోరిక, స్వచ్ఛమైన కోరిక, గాఢమైన కోరిక ఎప్పుడైతే మనకి కలుగుతుందో ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ మనల్ని ఆ నిజమైనటువంటి ఆ ఆచార్యుడి దగ్గరికి పంపిస్తారు. అది నా ఉద్దేశంలో కూడా నేను కూడా ఈ భగవంతుడు అంటే ఒక్కరే, ఇంతమంది ఎందుకున్నారు, ఒక్కడే ఉండాలి కదా అని నాలో కూడా కోరిక ఉండేది. ఆ కోరికను తీర్చుకోవటానికే నేను కొంత రీసెర్చ్ చేస్తున్నప్పుడు వెంటనే నాకు ఈ ఇస్కాన్ సంస్థని కనెక్ట్ చేయటము, మా గురువు గారి దగ్గరికి, ఇక్కడ ఇస్కాన్ లో శిక్షా గురువు గారి దగ్గరికి రాగానే ఆయన చాలా సింపుల్ అని చెప్పేసి చెప్పారు. అట్లా నేను ఈ మార్గంలోకి వచ్చాను. సో ఈ ప్రభుపాదుల వారు కూడా ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అనే పుస్తకం రాశారు. దాంట్లో కూడా చెప్తారనమాట, ఈ ఆత్మ ఎప్పుడైతే గనక ఈ ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగి ఉంటారో, అలానే ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ ఆ స్వచ్ఛమైన కోరిక అయితే స్వచ్ఛమైనటువంటి ఆ నిజమైనటువంటి గురువు దగ్గరికి పంపిస్తారు. దాని ద్వారా మన అంతిమ లక్ష్యం నెరవేరుతుంది. అలా ఇది అందరికీ కూడా సాధ్యం అవుతుందా అంటే అది మన జిజ్ఞాస బట్టి ఉంటుంది. ఆ కోరిక కలిగినప్పుడు భగవంతుడు తప్పకుండా తీరుస్తారు. కానీ మనకి ఇంద్రియాల తృప్తి ఉండి ఇంద్రియాలను అనుభవిద్దాము, ఇంకా కొంచెం ఇప్పుడే ఎందుకులే తర్వాత చూద్దాం అనుకున్నప్పుడు దెన్ దే విల్ పోస్ట్ పోన్ ఇట్. హరే కృష్ణ. కపట గురువుల గురించి సమస్య ఎట్లా? కపట గురువులు అదే ప్రభుజీ, మన లోపల ఉన్నటువంటి ఎవరైనా సరే, ఇప్పుడు మనం ఏదైనా బోనఫైడ్, ఇప్పుడు ఏదైతే మనం కాలేజ్ చదువుతున్నాం అనుకోండి, స్కూల్కి వెళ్ళాము, ఆ కాలేజీ డిగ్రీ చదవాలి అంటే మనము ఏం చేస్తాము, నేను పుస్తకాలు తెచ్చుకొని చదువుతాను అంటే ఏమవుతుంది, అది ఆథరైజ్డ్. ఇప్పుడు సపోజ్ ఆ డాక్టర్ డిగ్రీనో ఇంజనీరింగ్ డిగ్రీనో నేను ఇంట్లో కూర్చొని చదివేసాను ఈ పుస్తకాలని, నేను ఇంజనీర్ అంటే దానికి ఎటువంటి
క్వాలిఫికేషన్, ఎటువంటి ఆథరైజేషన్ లేదు. అదే మనము ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజీకి వెళ్ళి అక్కడ పరీక్ష, ఎంట్రన్స్ పరీక్షలు, లేకపోతే అక్కడికి వెళ్ళి మనము అడ్మిషన్ తెచ్చుకొని అక్కడ ఎగ్జామ్స్ రాసి దెన్ మనము డిగ్రీ తెచ్చుకుంటే ఏమైతుంది, దట్ ఈస్ ఆథరైజ్డ్. అట్లానే ఈ ఆచార్యులు కూడా మనకి ఆ పరంపరల ద్వారా ఇవ్వబడ్డాయి అన్నమాట. 4 రకాలైనటువంటి పరంపరలు ఇచ్చారు. ఆ 4 రకాలైనటువంటి పరంపరల ద్వారా మనము ఈ జ్ఞానాన్ని సంపాదించినట్లయితే అది శుద్ధమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. మనం ఉన్నటువంటి ఇస్కాన్ సంస్థ కూడా బ్రహ్మ మధ్వ గౌడేయ సంప్రదాయం, అంటే బ్రహ్మ నుంచి తర్వాత మధ్వాచార్యులు వారు, తర్వాత గౌడేయ సంప్రదాయం, అంటే బెంగాల్లో ఉండేటువంటి వైష్ణవులందరూ కూడా గౌడేయ సంప్రదాయం అంటారు. వారిలోనే చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు. అందువలన ఇది కూడా మనకి ఆథరైజ్డ్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ అన్నట్లు. హరే కృష్ణ. రెండోది గురూజీ, చెప్పండి. ఈ మాల ఉంటది కదండి, మాల మనము జపం చేసుకునే మాల, దాన్ని మనము ఎల్లవేళలా మెడలో ధరించుకోవచ్చునా? అంటే వీలైతే ధరించకపోతే బెటరు, జపం చేసే దాన్ని సపరేట్ గా ఉంచుకుంటే బెటరు. ఈ మెడలో ధరించే వాటికి చిన్న పూసలు ఉన్నాయి చూడండి, దీనిని కంటిమాల అంటారు. ఈ కంటిమాలది ధరించే బెటరు. ఈ కంటిమాల కూడా నియమాలు ఉన్నాయి. ఈ 4 నియమాలు పాటిస్తే కంటిమాల కూడా ధరించవచ్చు. ఏంటి ఆ నియమాలు? 4 నియమాలు: ఒకటి మాంసాహారము, తర్వాత వెల్లుల్లి, ఆనియన్ గార్లిక్ అంటారు కదా, వెల్లిపాయ, ఉల్లిపాయ, తర్వాత కాఫీ, టీ నిషేధము, తర్వాత జూదం ఆడరాదు, వ్యభిచారం చేయకూడదు, తర్వాత మనము అంటే ఫస్ట్ కాఫీ, టీలు ఇవన్నీ కూడా మానేయాలి, తర్వాత మాంసాహారం తీసుకోవద్దు ఇంక్లూడింగ్ ఎగ్స్, తర్వాత మనము అంటే పరాయి స్త్రీతో, భార్యతో కాకుండా పరాయి స్త్రీతో కానీ ఎవరితో కానీ, పరాయి పురుషుడితో కానీ సాంగత్యం చేయకూడదు. 3వది మద్యపానము, అంటే ధూమపానం, ఇవన్నీ కూడా సేవించరాదు. 4వది ఇది జూదం చేయకూడదు, అంటే గ్యాంబ్లింగ్ వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. హరే కృష్ణ. అంటే ఈ 4 ధర్మానికి 4 పాదాలు అనమాట. మరలా ఇంకొక క్లాస్ లో కుందాము. అంటే ఒకటి ద్వారా సత్యం, శౌచం, తప ఇవన్నీ ఉంటాయి కదండి. ఒక దాని ద్వారా అబద్ధం, సత్యం అనేది పోతుంది. శౌచం అంటే ఇవి, తర్వాత దయ అనేది, జంతువులను చంపడం ద్వారా దయ అనేది పోతుంది. అట్లా ఈ 4 రకాల నియమాలు కూడా ధర్మానికి, మనం ధర్మాన్ని పాటించడానికి 4 అడ్డంకులు కాబట్టి ఆ 4 నియమాలను కూడా పాటించవద్దు అనేదే ఈ కలియుగంలో కలి మహాపురుషుడు ఏ విధంగా అయితే మనల్ని ఇంపాక్ట్ చేసి ధర్మాన్ని విరుద్ధంగా ఇబ్బంది పెడుతున్నారో ఆ 4 నియమాలని మరలా మనము భక్తిలో ఉన్నతి చెందాలి అంటే ఈ 4 నియమాలు పాటించాలి. ఈ ధర్మానికి 4 పాదాలు ఇవి కూడా. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. శివకుమార్ గారండి. హరే కృష్ణ. ఈ లాస్ట్ 2 క్వశ్చన్ we will complete it. శివకుమార్ గారు హరే కృష్ణ. ప్రకాష్ గారు మీకు ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయండి? శివకుమార్ గారు కానీ ప్రకాష్ గారు కానీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణం. రేపటి నుంచి మీరే కంటిన్యూ చేస్తారా గురూజీ? మీ పేరు చెప్పలేదు. నా పేరు లక్ష్మీ నరసింహదాస్. రేపటి నుంచి మీరే కంటిన్యూ చేస్తారా? చూస్తామండి. విష్ణు మంచిగా చెప్తా ఉన్నారు గురూజీ. అయ్యో, మా ఇద్దరము, విష్ణుతత్వ ప్రభు గారు కానీ మేము కానీ ఇద్దరం ఎవరైనా వస్తామండి. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. ఓకేనండి, ఇంతటితో ఈ సమాప్తం ఈ కార్యక్రమం. తిరిగి రేపు సాయంకాలం 8 గంటలు కలుసుకుందాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. శ్రీ శ్రీమద్ భగవద్గీత की जय, श्री कृष्ण बलराम की जय, श्री श्री राधा मदन मोहन की जय, अनंत कोटि వైష్ణవ వృంద की जय, శ్రీల ప్రభుపాద की जय. హరే కృష్ణ. తిరిగి రేపు సాయంకాలం కలుసుకుందాము. జానకి రామయ్య గారండి, క్వశ్చన్ ఏమైనా ఉందండి మీకు? హరే కృష్ణ. అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అది నేను కల్కి భగవాన్ ధర్మంలో ఉన్నాను గత 15 సంవత్సరాల నుంచి. నాకు ముక్తి మార్గ ప్రయాణం అంటే ఏమి, ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏమి, అలాగే ఆత్మజ్ఞాన ప్రయాణం అంటే ఏమి, ఆ టీచింగ్స్ అన్ని బాగానే ఉంటుంది. నా ప్రయాణం బాగానే జరుగుతుంది. కానీ 1 or 2 years నుంచి ఇస్కాన్ లో కూడా ఈ 16 సార్లు మాల చేయడము, మాల చదవడము, భగవద్గీత చదవడము,
మీలాంటి వాళ్ళు ఈ భగవద్గీత చెప్పడంలో చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అయితే ఈ రెండు ధర్మాల నుంచి వెళ్ళడము నాకు రైట్ అవుతుందా, నా ప్రయాణానికి అడ్డొస్తుందా, లేక నా ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డొస్తుందా, రైట్గా జరుగుతుందా, నేనే తేల్చుకోలేకపోతున్నాను. రైట్గా మీరు ఒక గైడ్ చేయండి జీ. ఓకే, షూర్ అండి. ఏమనుకోకపోతే క్షమించండి. ఒక చిన్నది అంటే కలికి భగవానుడు ఎప్పుడు వస్తారంటే, ఈ కలియుగం యొక్క లైఫ్ టైము 4,32,000 సంవత్సరాలు. దానికి డబుల్ ద్వాపర యుగం, దానికి ట్రిపుల్ అంటే త్రేతాయుగం, దానికి 4 times సత్యయుగం ఉంటుంది. ఈ కలియుగం ఆవిర్భావం అయ్యి 5,200 సుమారు 5,500 సంవత్సరాలు సుమారు, యాక్చువల్గా 5,300 అలా ఉంటాయి. సో కలికి భగవానుడు ఎప్పుడు వస్తారంటే అలా 4,00,000 ఇంకా 26,000 సంవత్సరాల తర్వాత ఆయన ఎక్కడ వస్తారు, ఎప్పుడు వస్తారు, అవన్నీ కూడా భగవద్గీతలో చెప్పబడ్డాయి. కలికి భగవాన్ రావడానికి ఇంకా మనకి చాలా టైం ఉంది అఫ్ కోర్స్. అందువలన అప్పటి వరకు మనకి ఆల్రెడీ రీసెంట్ గా వచ్చినటువంటి కృష్ణ, లేకపోతే అంతకు ముందుగా ఉన్నటువంటి మనకి భగవద్గీత ఇచ్చినటువంటి శ్రీకృష్ణుడు, లేకపోతే అంతకు ముందుగా ఉన్నటువంటి రాముడిని మనము పూజించటం ద్వారా, అలానే ఆచార్యులు మనకి 4 వైష్ణవ సంప్రదాయాలు, లేకపోతే శంకరాచార్య కూడా చెప్పారు, ఈ బోనఫైడ్ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యులు ఇచ్చిన ద్వారా వాటిని మనము పఠించినట్లయితే మన జన్మ సాకృతం అవుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకేనండి, తిరిగి రేపు కలుద్దాము. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? వీరెవరండి? దుష్యంత్ అండి. హరే కృష్ణ. 1 or 2 తీసుకొని క్లోజ్ చేస్తాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు మా ఇంట్లో నేను ఒక్కరినే కృష్ణుడి భక్తుని, మిగతా అందరు పూజలు చేస్తారు. నేను దేవుడికి ఎట్లా అర్పించి నేను తినగలను స్వామి? నో ప్రాబ్లం. మీరు ఆ వచ్చిన దానిని, ప్రసాదాన్ని అఫ్ కోర్స్ స్లోగా మీరు ప్రయత్నించండి. ఒకవేళ మీరు అవి చేయలేకపోతే మీరు కనీసం అట్లీస్ట్ ఒక ఫలమైన, ఒక పండైనా పెట్టండి భగవంతుడికి. దానిని వేరే వాటితో కలుపుకొని తినేయటం ద్వారా కూడా అది సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు ఆ ఫలం కృష్ణుడు కనిపించి భోజనం చేసేటప్పుడు ఆ ఫలంని దాంట్లో మీరు అన్నంతో పాటు కలుపుకుంటే అది ఎస్ ప్రభుజీ. అఫ్ కోర్స్ అది మొత్తం అన్ని సమర్పిస్తే తింటే బాగుంటుంది. కానీ ఒకవేళ మీరు కృష్ణుని ప్రార్థించండి, ఆటోమేటిక్ గా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ చేస్తారు. అంటే స్వామి నేను ప్లేట్లో వేసుకొని తినే ముందు శ్రీకృష్ణ ఇది మీకు అర్పిస్తున్నా అని చెప్పి తినొచ్చు. అంటే వీలైతే అది భగవంతుడికి ఒక ప్లేట్ లో పెట్టి ముందుగా ఒక తులసి లీఫ్ పెట్టి తినండి. కుదిరినప్పుడు శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అనుకుని చేస్తే ఓకే. తినే ముందు శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అనుకుని తినమంటారు. యాక్చువల్ గా అయితే దానిని మనము ప్రతి పదార్థాన్ని వండిన దాన్ని భగవంతుడికి ఒక ప్లేట్ లో మంచిగా పెట్టి, దానికి ఒక తులసి లీఫ్ పెట్టి కొన్ని ప్రార్థనలు ఉంటాయి, అవి చేసి తర్వాత మనం స్వీకరించాలి. ప్రార్థనలు పంపించగలుగుతాం, మాకేమన్నా పంపిస్తారా స్వామి? తర్వాత పెడతామండి, తర్వాత క్లాస్ లో చూపిస్తాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకేనండి. హరే కృష్ణ. లేట్ అవుతుంది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాము. తిరిగి హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై.